నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 81వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ వారం కీలకంగా కనబడుతున్నవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే బేసికల్లీ పాలిటిక్స్లోనే మనం ఎక్కువ మాట్లాడలేము. ఇంకా ఎలక్షన్ ఇయర్ వచ్చేసిందని మనం మొన్న కూడా అనుకున్నాం. సో లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఆయా పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాలు సీరియస్ నేను ఇంకా జోక్ చేస్తున్నాను అంటారేమో వ్యూవర్స్, ఎందుకంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఒకవైపే ఉన్నాయి, ఇంకోవైపు కనిపించట్లేదు. అసలు ఇంకోవైపు హ్యాట్సప్ అన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఇట్లాంటి ఎలక్షన్స్ ఈ మధ్యకాలంలో అసలు ఉంటాయని కూడా ఊహించలే కదా. వన్ సైడెడ్ అయిపోయినాయి. అవును కదా, వన్ సైడెడ్ అయిపోయినాయి. టెన్నిస్ మ్యాచ్లో, హాకీలో, క్రికెట్లో, ఒకసారి క్రికెట్లో కూడా వాకఓవర్ ఇచ్చేస్తారు. అవును, ఈ ఎలక్షన్లో రాహుల్ గాంధీ వాకఓవర్ ఇస్తే అంత డబ్బులు మనకి దేశానికి కొంచెం సేవ్ అయిపోతుంది. ఎందుకంటే ఎలక్షన్ పెట్టి కూడా ఫైదా లేదు, ఎట్లయినా బీజేపీ గెలుస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఎందుకు పోటీ చేస్తున్నాడో, వాళ్ళ పార్టీ ఎందుకు పోటీ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పాపం అసలు నిజంగా పాపం ఆ కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ని చూస్తే బాధ అనిపిస్తుంది ఒక రకంగా. రైట్, ఇక నెక్స్ట్ సార్, దాంట్లో మేజర్గా అంశం ఇదే, దీనికి కొనసాగింపుగానే మనం మాట్లాడదాం. ఈ వారంలో అశోక్ చవాన్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. నిజానికి అశోక్ చవాన్ మాత్రమే కాదు, చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడి, మీరు ఎంతోమంది పేర్లు కూడా చెప్పారు ఇంతకుముందు, చాలామంది ఎన్నోసార్లు మాడుతూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి వ్యక్తి, నాందేడ్ ఆ రీజియన్లో చాలా ఫేమస్ అండ్ పాపులర్ లీడర్ అశోక్ చవాన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది దేనికి సంకేతం? ఇంకా చేతులెత్తేసిన సందర్భంలో వచ్చినటువంటి అంశంగానే చూడాలా కాంగ్రెస్ పార్టీ? ఇది కాంగ్రెస్ ఫెయిల్యూరా, లేకపోతే బీజేపీ సరిగ్గా అందరినీ అక్కున చేర్చుకోవడం వల్ల ఇదంతా జరుగుతోందా? బేసిక్లీ ఇది రామ మందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత సాయి గారు ఒక అండర్ కరెంట్ అంటామని, ఒక అండర్ కరెంట్ ఉంది. అది వీళ్ళు అర్థం చేసుకుంటారు, పొలిటీషియన్స్ వాళ్ళకి తెలిసిపోతుంది ఫాస్ట్గా. అందరికన్నా స్మార్ట్ వాళ్ళు చెప్తారు కదా, మన దగ్గర ఈ భూకంపం వచ్చే ముందు కుక్కలు, పిల్లిలు, ఈవెన్ చాలా మంది డొమెస్టిక్ యానిమల్స్కి ఫస్ట్ టైం అర్థమైపోతుంది. కరెక్ట్, వాళ్ళు ఎరాటిక్గా బిహేవ్ చేస్తారు. అట్లనే పొలిటీషియన్స్ కూడా ఎలక్షన్ వచ్చే ముందు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది ఈ వేవ్ ఎక్కడ ఉంది అనేది. ఇప్పుడు అశోక్ చవాన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి మొదలైంది పాలిటిక్స్. నాందేడ్లో, హైదరాబాద్ చాలా దగ్గర నాందేడ్, ఇక్కడ నుంచి మరాఠవాడది. అక్కడ బీజేపీకి ఎక్కువ పట్టలేదు. బీజేపీకి ఉన్న పట్టు మోస్ట్లీ కొంకణ్ నుంచి, ఇంకోటి ముంబై అండ్ థానే ఆ చుట్టుపక్కల ఉన్న. శరద్ పవార్ గారేమో బారామతి ఆ సైడ్ చూసుకుంటారు ఆయన. సో ఈ పార్టీకి దీనికన్నా ముందు మిలింద్ దేవరా గారు వెళ్ళిపోయి ఆయన శివసేన షిండే గ్రూప్లో జాయిన్ అయిపోయారు. ఈవెన్ సిద్దికి కూడా జాయిన్ అయిపోయారు, బాబా సిద్దికి. సో ఈ నాందేడ్లో ఈ చవాన్ ఫ్యామిలీ అనేది, ఎందుకంటే శంకర్రావు చౌహాన్ నుంచి మొదలైంది ఇది అంతే. పర్టికులర్ అక్కడ ఈయన కూడా శంకర్రావు చౌహాన్ కానివ్వండి, అశోక్ చవాన్, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా 2 సార్లు దే హ్యావ్ కమ్ టు పవర్ యాజ్ సీఎంస్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం చూడబోతుందంటే నాందేడ్లో ఈ మరాఠా లీడర్ అని చెప్పి చవాన్ ప్రొజెక్ట్ చేశారు. అది కాంగ్రెస్కి పెద్ద దెబ్బ తగ్గిపోతుంది అక్కడ. ఎందుకంటే 2014లో అశోక్ చవాన్ వన్ దిస్ సీట్. అప్పుడు మోదీ అబ్కీ బార్ మోదీ సర్కార్ అని వచ్చింది. కాంగ్రెస్కి 2 సీట్లు వచ్చినాయి మహారాష్ట్రలో, దాంట్లో ఒకటి. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ హోల్డ్ అక్కడ ఉందన్నమాట. సో దీనికన్నా ముందు కూడా ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన సతీమణి గెలిచారు అక్కడి నుంచి. ఇది వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతూనే ఉంది. దీనికన్నా ముందు ఆయన డీలిమిటేషన్ జరిగింది ఆ కాన్స్టిట్యున్సీ. దానికన్నా ముందు ముఖ్యేడ్ అనే కాన్స్టిట్యున్సీ ఉండే, అక్కడ ఆయన పోటీ చేసి గెలిచింది అన్నమాట. సో కాంగ్రెస్ బెస్ట్ అన్నది అక్కడ, ఇంకెవరు గెలవరు అక్కడ. ఆలోచించండి, అంటే 2019లో ఓడిపోయారు కానీ అశోక్ చవాన్ బీజేపీతో ఓడిపోయారు. కానీ అది ఇంకా పీక్ ఉండే మోదీ వేవ్ది. ఇనిషియల్ పీక్ వేవ్లో గెలిచారు. ఈ మరాఠా పాలిటిక్స్లో ఫ్యామిలీ చాలా పట్టుంటుంది. మనం ఏం చెప్పుకున్నా కానీ అఫ్కోర్స్ బీజేపీలో ఎక్కువ లేరు, గోపీనాథ్ ముండే ఉండే. కానీ దాని తర్వాత ఆయన కూతురు రాగానే అంత పాపులారిటీ ఆమెకు రాలేదు, అంత లీడర్షిప్ స్కిల్స్ కూడా లేకుండే ఆమెకి. కానీ ఈ కాంగ్రెస్ వైపున్న పవార్ ఫ్యామిలీ తీసుకోండి, రాణే ఫ్యామిలీ తీసుకోండి, చవాన్ తీసుకోండి, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఫ్యామిలీ అడ్జస్టెడ్ పార్టీస్. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళకి పవర్ వస్తుంది అనమాట. ఎవరు ఉన్నా కానీ ఆ సీటు వాళ్ళే గెలుస్తారు. సో ఈ 2009లో ఇది భక్కర్రావు బాపురావు ఖట్కోకర్ అని బీజేపీ ఆయన గెలిచారు ఆ సీటు. ఓకే, కానీ ఆ సీటు ఆయన బ్రదర్-ఇన్-లా చవాన్, అశోక్ చవాన్ బ్రదర్-ఇన్-లా, అక్కడ కూడా ఫ్యామిలీ కనెక్షన్ ఉందన్నమాట. సో బీజేపీ నుంచి కలిస్తే కూడా వాళ్ళ ఫ్యామిలీ కనెక్షన్ ఉంది.
చవాన్ గారి ఫాదర్ మీకు గుర్తుంటుంది, ఎస్బి చవాన్ గారు, లెజెండరీ లీడర్. ఆయన 1980-87లో సీట్ గెలిచింది అనమాట. ఇంకోటి బై ఎలక్షన్ కూడా 87 జరిగింది ఒకటి, అది కూడా ఆయన గెలిచారు గుర్తుంది నాకు. కానీ 2019కి వచ్చేదాకా అశోక్ చవాన్ ఈ సీటు ఓడిపోయారు. ప్రతాప్ రావు పాటిల్ చిక్కర్కర్ అని బీజేపీ అభ్యర్థితో ఓడిపోయారు. అది ఒక పెద్ద బ్లో ఉండే అశోక్ చవాన్కి. అప్పుడు దాకా ఆయన ఇన్విన్స్, అప్పుడే ఈ స్కామ్లో అంతా వచ్చి ఆయన స్కామ్లో ఇరుక్కొని ఆదర్శ్ స్కామ్ అది బిల్డింగ్ స్కామ్ ఒకటి జరిగింది చూడండి, దాంట్లో ఆయన ఇమేజ్ మొత్తం దెబ్బతిన్నది అయింది. ఈ ఎందుకు జరుగుతుంది మహారాష్ట్రలో? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాలిటిక్స్ అండ్ మహారాష్ట్ర ఎప్పుడు ఒక రీజనల్ కమ్ నేషనల్ లెవెల్లో నడుస్తుంది. సాయి గారు, మీకు గుర్తుంటుంది శివసేన, బాలాసాహెబ్ ఠాకరే ఉన్నప్పుడు ఉన్న శివసేన, యునైటెడ్ శివసేన ఒక పెద్ద థ్రెట్ ఉండే ఎప్పుడైనా. కానీ వాళ్ళు ఎక్కువ సీటు గెలవలేకపోతే కూడా వాళ్ళ పవర్ చాలా ఉండే. వాళ్ళది మసిల్ పవర్ ఒకటి, వాళ్ళది ఎలక్ట్రల్ పవర్ ఇంకోటి. ఇంకోవైపు కాంగ్రెస్ ఉండే. ఆ టైంలో ఎన్సీపీ లేదు, ఒకటే కాంగ్రెస్. ఇది శరద్ పవార్ గారు లీడ్ చేసే కాంగ్రెస్. యశ్వంతరావు చౌహాన్, ఎస్బి చౌహాన్, దాని తర్వాత అశోక్ చౌహాన్, మనం అందరం చూసుకుంటూ వస్తున్నాం. కానీ బీజేపీకి అక్కడ ఎక్కువ పట్టు లేకుండా మీకు గుర్తుంటుంది. ఒక టైంలో బీజేపీ వాజ్ నథింగ్ ఇన్ మహారాష్ట్ర, కర్ణాటక లాగానే. కానీ స్లోలీ బీజేపీ కేమ్ ఇన్ టు ఇట్స్ ఓన్ బీయింగ్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాగ్పూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఆర్ఎస్ఎస్ ది హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్ర. సో అక్కడి నుంచి వాళ్ళ గ్రోత్ మొదలైంది. మహారాష్ట్ర అనేది మీకు గుర్తుంటుంది సాయి గారు, ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. మరాఠాస్ అనే ప్రైడ్ రాజ్పూత్లో కనిపిస్తుంది మీకు. అది కరెక్ట్. అవును. ఇప్పుడు కూడా అజిటేషన్లో వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ అడుగుతుంటే చాలామంది అడుగుతున్నారు, మీరు బ్యాక్వర్డ్ క్లాస్ అడిగి క్షత్రియులు మీరేంటి బ్యాక్వర్డ్ క్లాస్ అడుగుతుంటే, వాళ్ళ దాంట్లో ఒక కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్ విదర్భలో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మహారాష్ట్రలో మొత్తం ఇవ్వమని చెప్పి అజిటేషన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చూస్తున్న ఈ కాన్స్టిట్యున్సీ నాందేడ్ అనేది, దాంట్లో ఒక 6 విధానసభ సెగ్మెంట్స్ ఉన్నాయి గారు. దాంట్లో ఒకటైతే భోల్కర్లో అశోక్ చౌహాన్ ఆయన రిజైన్ చేసినప్పుడు ఉన్న కాన్స్టిట్యున్సీ అది భోల్కర్. ఇంకోటి నాందేడ్ నార్త్. నాందేడ్ నార్త్లో అగైన్ కాంగ్రెస్ సీట్, అది మోహన్ హంబాడే అని ఆయన ఉన్నారు. డేగూర్ అని చెప్పి షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, జితేష్ అంటపుర్కర్ అని కాంగ్రెస్ ఇంకొక అభ్యర్థి గెలిచారు. వీళ్ళిద్దరూ ముగ్గురు అనుకోవచ్చు, ఎందుకంటే అశోక్ చౌహాన్ అయితే రిజైన్ చేశారు దాని తర్వాత. వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ వైపు నుంచి. 2 సీట్లు బీజేపీ దగ్గర ఉండే. నేను నాందేడ్ గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆ రీజన్లో విదర్భలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి లాతూర్, ఉస్మానాబాద్ అండ్ నాందేడ్లో డెఫినెట్లీ అశోక్ చౌహాన్ గారు అక్కడి నుంచి మూవ్అవుట్ అయినప్పుడు ఆ రీజన్ మొత్తం బీజేపీ వైపు వెళ్ళిపోతుంది. దానికోసం చూస్తుంటారు మీరు, ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు, లోక్సభ సీట్ కాకుండా రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఎందుకంటే క్యాంపెయిన్ చేయడానికి ఫ్రీగా ఉండాలి. ఆయనకి లోక్సభ సీట్ ఇచ్చారనుకోండి బాట్లప్ అయిపోతాడు అక్కడే, ఇంకెక్కడ చుట్టుపక్కల ఎక్కడ వెళ్ళాడు. సో వచ్చే ఎలక్షన్లో అశోక్ చౌహాన్ విల్ ఆల్సో బీ అ స్టార్ క్యాంపెయినర్ అండ్ దాట్ బీజేపీ వాంట్స్ టు రబ్ దట్ ఇన్ అనమాట. తెలుగులో దాన్ని కరెక్ట్ వర్డ్ ఒకటి తీసుకురావాల్సి వస్తుంది. దే హ్యావ్ టు, సోనియా గాంధీ ముందు అశోక్ చౌహాన్ని పెట్టి మీటింగ్ నడిపించాలనుకుంటున్నారు వీళ్ళు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అశోక్ చౌహాన్ మీటింగ్ పెడతారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. అటువైపు శివసేన వాళ్ళే మేము మిలింద్ ఎవరని తీసుకొస్తారు. సో మీరు చెప్పినట్లు ఒక 1-sided మ్యాచ్లో మహారాష్ట్ర ఒక టఫ్ ఫైట్ వస్తుంది అనుకున్నాం. కానీ ఈ లాస్ట్ ఒక వారం 10 రోజుల్లో సీన్ అంతా మారిపోయింది. సరే మిలింద్ దేవరాకి అంత పట్టేం లేదు, ఆయనకి మ్యాక్సిమం ముంబై సిటీలో ఉంటుంది. కానీ అశోక్ చౌహాన్ అది కాదు సాయి గారు. హీ హెస్ గాట్ అన్ ఇంపాక్ట్ ఆల్ ఓవర్ నాందేడ్ ఏరియా. ఆ నాందేడ్ అని చుట్టుపక్కల నేను చెప్పినట్టు అన్ని ఈ మన లాతూర్ వైపు కానీ ఉస్మానాబాద్ వైపు మొత్తం ఇంపాక్ట్ కాబోతుంది. సో బీజేపీకి బహుశా దీనితోని, ఎందుకంటే దీనిలో శివసేనకు కూడా ఒక సీట్ ఉంది, ఒక అసెంబ్లీ సీట్ ఒకటి ఉంది, అది కూడా షిండే ఫ్యాక్షన్కి ఉంది. బీజేపీకి ఏమో 2 ఉన్నాయి. కానీ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ కాంగ్రెస్లో ఉన్న 2 ఎమ్మెల్యేలు ఇప్పుడున్న హెమ్రాడే అండ్ అంటపుక్కర్, వీళ్ళిద్దరు చౌహాన్ చాలా క్లోజ్. సో నెక్స్ట్ వీక్ ఇంకొక 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోతారు. ఓకే, యూ కెన్ మార్క్ మై వర్డ్స్. అది ఆల్రెడీ ఫడ్నవీస్ గారు చెప్పారు, కానీ పేర్లు చెప్పలేదు, నేను పేర్లు కూడా చెప్పేస్తున్నాను. సో వీళ్ళు డెఫినెట్గా నాందేడ్ నార్త్ నుంచి గెలిచిన క్యాండిడేట్ కానివ్వండి, దెగూర్ నుంచి గెలిచిన క్యాండిడేట్, వీళ్ళిద్దరు కాంగ్రెస్ క్యాండిడేట్ చాలా క్లోజ్ అశోక్ చౌహాన్తో. వాళ్ళు నెక్స్ట్ వీక్ బీజేపీలో ఉంటారు. వాళ్ళకి టికెట్ ఇస్తారో లేదో అది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు డ్యూ లేదు మన మహారాష్ట్రలో, అది కొంచెంసేపు ఇంకొన్ని రోజులు పడుతుంది దానికి అన్నమాట. సో ఈ సీనియర్ చౌహాన్ అంటే అప్పుడు ఆయన ఎస్బి చౌహాన్ గారు, ఆయన హెడ్ మాస్టర్ అని పిలుస్తుండే, ఒక నిక్ నేమ్ ఉండే ఆయనకి. ఆయన జూనియర్ చౌహాన్ ఏమో ఈయన 2 సార్లు షార్ట్ స్టింట్స్ ఉండే. ఒకటైతే బహుశా 1 సంవత్సరం, ఇంకోటి కూడా 1 సంవత్సరం ఉన్నాడు ఆయన. ఆదర్శ్ స్కామ్ రాగానే ఆయన సీట్ కూడా పోయింది అక్కడి నుంచి, ఆయన ముఖ్యమంత్రి చైర్ కూడా పోయిందన్నమాట. ఈ మరాఠవాడా చీఫ్ మినిస్టర్స్, మరాఠవాడా చాలా పవర్ఫుల్ ఉండే అప్పుడు. అక్కడి నుంచి ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ వచ్చారు. ఒకరు మన
శివరాజ్ పాటిల్, ఫుల్ నేమ్ శివరాజ్ రావు పాటిల్ నిలంగేకర్, ఆయన యాక్చువల్ నేమ్. ఇంకోటేమో విలాసరావు దేశ్ముఖ్, లేట్ విలాసరావు దేశ్ముఖ్, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మరాఠాల వైపు నుంచి వచ్చింది, దట్ వాస్ గోపీనాథ్ ముండే. దీంట్లో ఇద్దరు లేరు ఇప్పుడు, విలాసరావు దేశ్ముఖ్ లేరు, గోపీనాథ్ ముండే లేరు. ఇన్ఫాక్ట్ బీజేపీకి గోపీనాథ్ ముండే చనిపోయింది పెద్ద బ్లో ఉండే మహారాష్ట్ర, ఎందుకంటే హీ వాజ్ ద టాలెస్ట్ లీడర్ అక్కడ. సడన్గా ఒక రోడ్ యాక్సిడెంట్లో ఢిల్లీలో చనిపోవడం అని చెప్పేది అది బీజేపీకి ఇప్పుడు దాకా ఫడ్నవీస్ని ఒక ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేదాకా బీజేపీకి చాలా పెద్ద గ్యాప్ ఉండే అక్కడ. ఒక లీడర్ లేడు. మన ఆంధ్ర గురించి చెప్తున్నాను చూడండి, అసలు లీడరే లేదు అని చెప్పేసి అదే పరిస్థితి. కానీ ఇప్పుడు ఫడ్నవీస్ వాస్ నౌ గ్రోన్ ఇన్ టు దట్ రోల్. కానీ ఆయన కంపారిటివ్లీ ఏజ్ చూస్తే యంగ్ కంపారిటివ్లీ పాలిటిక్స్లో, సో టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ దాంట్లో మరాఠవాడా నుంచి మూవ్ అయ్యే విదర్భ వైపు ముఖ్యమంత్రి వస్తారని చూడాలి. కానీ ఇప్పుడు అశోక్ చవాన్కి రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఆయన పక్కన జరిపేశారు. సో ఈజ్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఆయన ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో యూజ్ చేస్తారు. అండ్ బీజేపీ విల్ ఎన్ష్యూర్ దట్ ఒక 2 సీట్లు 3 సీట్లు వాళ్ళకి ఎక్స్ట్రా ఈ నాందేడ్ చుట్టుపక్కల రీజన్స్ నుంచి డెఫినెట్గా వాళ్ళకి 3 సీట్లు వస్తుంది సాయి. సో ఎందుకంటే ఒకవైపు శివసేన అఫీషియల్ సింబల్ వెళ్ళిపోయింది, అది షిండే గారు వాళ్ళు గ్రూప్ తీసుకున్నారు. ఇటుపక్కనేమో పాపం శరద్ పవార్ ఆయన సింబల్ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది. సో ఆయన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద కేసు వెళ్ళి సుప్రీంకోర్టుకి టైం పడుతుంది చాలా పాటు. సో మహారాష్ట్ర, ఎందుకంటే బీహార్ అండ్ మహారాష్ట్ర ఈ 2 స్టేట్స్ బీజేపీకి చాలా పెద్ద డేంజర్ ఉండే వచ్చే ఎలక్షన్. అఫ్కోర్స్ మెజారిటీ వచ్చేస్తుండే, కానీ ఈ 272 కన్నా ఎక్కువ 2 సీట్లు వస్తే ఇట్ ఈస్ అ డేంజరస్ థింగ్. వస్తే మీకు 300 కన్నా 3 రావాలి, ఇప్పుడు ఉన్న 300 3 లాగా రావాలి. ఇప్పుడు 370 అని మాట్లాడుతున్నారు, కానీ 370 దాకా వెళ్తారో లేదో తెలియదు. కానీ అట్లీస్ట్ ఒక 310 దాకా రావాలంటే మహారాష్ట్ర వాజ్ వెరీ క్రూషియల్ అండ్ సో వాజ్ బీహార్. కరెక్ట్. దానికోసం బీజేపీ బీహార్ ఫస్ట్ క్లీనప్ చేశారు. బీహార్ క్లీనప్ చేయగానే ఇక్కడ వచ్చి అశోక్ చౌహాన్ని కూడా క్లీనప్ చేసుకున్నారు. ఊరికే నేను కాంగ్రెస్ సంబంధించి గుర్తు చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్లు చాలామంది జాయిన్ అయిపోయారు. అంటే రాష్ట్రాల్లో అధ్యక్షులుగా పనిచేసిన చాలామంది బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ లిస్ట్ చాలా పెద్దది. నాకెందుకు అనిపిస్తుంది ఇంకా నెంబర్ పెరుగుతాయి. ముఖ్యమంత్రులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు అశోక్ చవాన్, మొన్న పంజాబ్ సీఎంగా పనిచేసిన అమరీందర్ సింగ్, ఈవెన్ మన దగ్గర చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి, కర్ణాటక ఎస్ఎం కృష్ణ, మేజర్గా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు. ఈవెన్ అశోక్ చవాన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఆపర్చునిటీస్ ఏం కనిపించట్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కరెక్ట్, సీరియస్లీ దేర్ ఇస్ నో, మాకు పెద్దగా అసలు ఇక్కడ ఏం కనిపించట్లేదు కాంగ్రెస్లో అన్నది వాళ్ళ అభిప్రాయం. సో కాంగ్రెస్ తన మేజర్ ఎవరైతే కాంగ్రెస్ని బిల్డ్ చేసిన వాళ్ళు అండ్ సోనియా గాంధీ దట్ ఆ బ్యాషన్ దాన్ని నడిపించిన ఈ 10-20 ఏళ్లలో నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాంగ్రెస్లో ఉండకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ చెప్తారు చాలాసార్లు, ఏకే యాంటనీ వాళ్ళ కుమారుడు జాయిన్ అయిపోయాడు బీజేపీలోకి వచ్చాడు, గులాం నబీ ఆజాద్ వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరూ చాలా సీరియస్ వ్యక్తులు, ఊరికే ఉన్నవాళ్ళు కాదు. సాయి గారు లీడర్షిప్ అంటే విజిబుల్ లీడర్షిప్ అంటాం మనం. ఇప్పుడు మోదీ గారిని చూడండి, ఒక్కరోజు కూడా ఆయన టెలివిజన్లో కనిపించకుండా ఉండడు. అవును, ఇవాళ ఖత్తర్లో ఉంటే నిన్న అబుదాబీలో ఉన్నాడు, దానికన్నా ముందు మన దగ్గర క్యాంపెయిన్ చేస్తుంటాడు, గుడికి వెళ్ళాడు, రామ్ మందిరం అక్కడ ఇక్కడ, ఈజ్ కాన్స్టెంట్లీ ఆన్ ద మూవ్. యూజువలీ ఏమవుతుందంటే పార్టీలు గెలుస్తారు అనుకున్నప్పుడు దే గో ఇన్ టు రిలాక్సింగ్ మోడ్. వాజ్పేయి గారు చేసిన తప్పదే ఇండియా షైనింగ్ క్యాంపెయిన్లో. అయిపోయింది ఎలక్షన్, గెలిచేసామని చెప్పేసి రిలాక్స్ అయ్యారు. ఓటర్ కూడా అనుకున్నాడు మేము పోతే ఏమైతే మా పక్కనోడు ఇస్తాడు కదా ఓటు ఎట్లా అని. ఎవడు వేయకపోతే లాస్ట్లో ఓడిపోయారు. ఆ ప్రెషర్ ఉండాలి ఎప్పుడు, దే షుడ్ బి. దానికోసం మోదీ గారు 370 అంటున్నారు, బికాస్ హీ వాంట్స్ టు కీప్ ద ప్రెషర్ ఆన్ ద కార్డర్ పైన ప్రెషర్ ఉండాల్సిందే. పర్ఫెక్ట్, మంచి. లేదు మనం 310 గెలిచేసాం, ఇక రిలాక్స్ అందరూ, ఇక మీరు 2029 ఆలోచిద్దామంటే 2024 మర్చిపోతారు వీళ్ళు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఒపోనెంట్. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది యుద్ధాలు ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు. మీ ఒపోనెంట్ ఎప్పుడు మీరు స్పోర్ట్స్ కూడా నెవర్ అండర్ ఎస్టిమేట్. అది లాస్ట్ చెప్తారు కదా, ఎప్పుడు ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్ టిల్ ద లాస్ట్ బాల్ ఇస్ బౌల్డ్ అని. కరెక్ట్. ది పాలిటిక్స్ కూడా అంతే, ఆ లాస్ట్ ఓట్ కౌంట్ చేసేదాకా. అండ్ స్పెషలీ బీజేపీకి 2 డేంజరస్ స్టేట్స్ ఉండేది. యూపీ దే కంఫర్టబుల్లీ ప్లేస్డ్, మధ్యప్రదేశ్ నో ప్రాబ్లం, ఛత్తీస్గఢ్ నో ప్రాబ్లం, రాజస్థాన్ నో ప్రాబ్లం. లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసాం, అసెంబ్లీ ఓడిపోయినా కానీ లోక్సభ గెలుచుకున్నారు. ఈసారి అసెంబ్లీ గెలుచుకొచ్చినప్పుడు లోక్సభ డెఫినెట్గా వచ్చేస్తుంది, వారికి ప్రాబ్లం లేదు. ఈవెన్ సర్వేలు కూడా అదే చూపిస్తుంది. కానీ మహారాష్ట్ర వాజ్ అ ప్రాబ్లం, ఎందుకంటే ఈ స్ప్లిట్టింగ్ ఓట్స్, ఈ శివసేన కానివ్వండి, ఈ 2 శివసేనల్లో ఎవరు పవర్ఫుల్ ఉన్నారని ఈ ఎలక్షన్ తెలిసిపోతుంది.
బీజేపీ వాళ్ళ సీట్లు గెలుచుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ ఈ షిండే గ్రూప్కి ఇచ్చిన సీట్లు అన్నీ వాళ్ళు గెలుస్తారా? ఏం గ్యారంటీ ఉందండి? అది చాలా డేంజరస్. సో బీజేపీ ఇప్పుడు కూడా దే షుడ్ నాట్ లెట్ ద గాడ్ డౌన్. దానికోసం మోదీ గారు 370 అండ్ అలయన్స్కి ఏమో 400 ఇచ్చారు టార్గెట్. ఎప్పుడు టార్గెట్ షుడ్ బి, అదే చెప్తారు కదా, ఓవర్ ప్రామిస్ అండర్ డెలివర్ కాకుండా అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్. కానీ 400 గెలవకుంటే కూడా 370 గెలవకుండా బీజేపీకి 320 వస్తే కూడా ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ. అండ్ ఎందుకంటే మూడోసారి ఈ యాంటీ ఇంకంబెన్సీ అని చెప్పుకుంటూ వస్తారు, యాంటీ ఇంకంబెన్సీ లేకుండా గెలవబోతున్నది బహుశా 2024 వచ్చే ఎలక్షన్లో. సో దాంట్లో మహారాష్ట్ర ద క్లాసిక్. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న పాలిటిక్స్ నేషనల్ లెవెల్లో కూడా చాలా మటుకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ ఎ హ్యూజ్ స్టేట్, ఒకటి చాలా పెద్ద స్టేట్. ఇంకోటి దాని జాగ్రఫికల్ స్ప్రెడ్ ఎక్కడ దాకా వెళ్తుంది, దాని ఇంపాక్ట్ గుజరాత్ మీద ఉంటుంది. గుజరాత్ నుంచి, ఎందుకంటే గుజరాత్ అని స్టేట్ లేకుండే ముందు, గుజరాత్ అని రాష్ట్రం లేకుండే ముందు, మహారాష్ట్ర నుంచి క్రియేట్ అయిన రాష్ట్రం గుజరాత్. అది కాకుండా పక్కన మధ్యప్రదేశ్, ఇటువైపు ఏమో తెలంగాణ, ఇటువైపు ఏమో కర్ణాటక. సో ఇట్స్ ఇంపాక్టింగ్ 4 స్టేట్లు, ఈవెన్ రాజస్థాన్ ఫర్ దట్ మ్యాటర్. సో 4 స్టేట్ ఇంపాక్ట్ అవుతున్నట్లు ఒక స్టేట్ ఇది మహారాష్ట్ర. అండ్ డెఫినెట్గా ఈ ఎలక్షన్లో ఇప్పుడు అశోక్ చవాన్ గారు వస్తారు, ఇంక కొన్ని ఎమ్మెల్యేలు వచ్చేస్తారు అంటున్నారు. కానీ బీజేపీ షుడ్ నాట్ లెట్ అప్ ద ప్రెషర్, లెట్ డౌన్ ద ప్రెషర్. వాళ్ళు మహారాష్ట్ర కానివ్వండి, బీహార్, ఈ 2 రాష్ట్రాలు, ఇంకోటి మూడోది వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ మర్చిపోకూడదు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ తర్వాత చేసిన పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ కాడర్ని వాళ్ళు పట్టించుకోలేదు, రోడ్డు మీద కుక్కలాగా చెప్పారు టీఎంసీ వాళ్ళు. అది బీజేపీ ఈసారి చేయకూడదు, తప్పు. చాలామంది డిఫెక్టర్స్ని తీసుకున్నారు టీఎంసీ నుంచి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మన ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం అది. సో అది కాకుండా దిస్ పర్టిక్యులర్ మూవ్ ఆఫ్ అశోక్ చౌహాన్ కాంగ్రెస్ నుంచి, ఆయన చెప్పారు కూడా, ఐ కమ్ విత్ అ వెరీ హెవీ హార్ట్ అని చెప్పారు, డిఫికల్ట్ డిసిషన్ అన్నారు. కానీ ఏం చేస్తారు సాయి గారు, ఆలోచించండి, లీడర్షిప్ లేదు. రాహుల్ గాంధీ ఎక్కడో తిరుగుతున్నాడు భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి, వాళ్ళ అమ్మగారు నామినేషన్ అయ్యారు, ర్యాలీ ఆపేసి అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. నేను వెస్టర్న్ యూపీకి వెళ్ళట్లేదు, అక్కడ ఎగ్జామ్ నడుస్తుందంటే, ఎగ్జామ్ అన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది ఈ టైంలో. వెస్టర్న్ యూపీ ఒకటే కాదు, వెస్టర్న్ యూపీ ఎందుకు వెళ్ళారంటే ఆర్ఎల్డీ బయటకు వచ్చేసారు. ఆర్ఎల్డీ వాళ్ళు నడిపిస్తుండే ఆ ర్యాలీ మొత్తం పక్కన, వాళ్ళకి అక్కడే పవర్ మెయిన్గా వెస్టర్న్ యూపీలో. వాడు లేడు, జయంత్ చౌదరి బయటకు వచ్చేసారు, బీజేపీతో ఉన్నాడు. సో అది క్యాన్సిల్ చేసేసాడు. ఇది రాహుల్ కాంగ్రెస్లో ఒక మాట చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే సార్, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే పర్వాలేదు, మాకు కొత్త రక్తం ఉంది మా దగ్గర, ఇంకా అట్లాంటి దాన్ని ఏమో అంటారు కదా, అబద్ధాన్ని వాళ్ళే చెప్పుకునే ఒక ప్రక్రియ నడుస్తోంది. రాహుల్ గాంధీ టీం గురించి నేను కొంత చదివే ప్రయత్నం చేస్తున్నాను. రాహుల్ గాంధీకి ఎవరు ఈ సజెషన్స్ ఇస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారో చూద్దామని. అందరూ ఆ జేఎన్యూ బ్యాచ్, లేదంటే ఎక్కడో ఈ లెఫ్ట్ సూడో ఎకోసిస్టమ్స్లో బతుకుతారు చూసారా, ఆ ఎకోసిస్టంలో ఉండే బ్యాచ్. సో వాళ్ళందరూ చూస్తుంటేనే అర్థమైపోతుంది, ఆ ప్రొఫైల్ చూస్తుంటేనే. నిజానికి రాజకీయం తెలిసినవాడు, రాజకీయం చేసేవాడు ఎవడు అక్కడ కనబడట్లే. ఉన్నాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండవచ్చు కాబట్టి ఐ డోంట్ నో. అది పెద్ద పెద్ద సీనియర్లు చెప్తున్నమాట ఇది. ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆఫ్ స్క్రీన్ మనకు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు అని అన్నవాళ్ళు చాలామంది నాకు తెలుసు. సో రాహుల్ గాంధీ విజయవంతంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఒక 10 ఫీట్లు లోతు తవ్వి అందులో పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ని అనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ అడ్వైజర్స్ మీరు చెప్పినట్లు ఎవరండి? కేసీ వేణుగోపాల్ కేరళలో ఒక అసెంబ్లీ ఎలక్షన్ గెలవలేడు, రాజ్యసభ నామినేషన్ రాజస్థాన్ నుంచి చేసుకున్నాడు. కేరళలో వాళ్ళకు సీట్లు బాగానే ఉన్నాయి, అసెంబ్లీలో ఈజీగా ఒక నామినేషన్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఆయన అక్కడ కూడా భయం ఆయనకి, నా పార్టీ వల్ల నాకు ఓటేస్తారా లేదో అని భయం ఆయనకి, అంత కోపం ఆయన మీద అక్కడ. ఈజ్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎందుకంటే అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ పొలిటికల్ అడ్వైజర్ ఉన్నప్పుడు, దానికన్నా ముందు ఇందిరాగాంధీ పొలిటికల్ అడ్వైజర్ ఉన్నాడు, ఆస్కర్ ఫెర్నాండెస్, మోతీలాల్ వోరా, ఇప్పుడు మిగిలిందా ప్రణబ్ ముఖర్జీ, ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ, ఇప్పుడు గులాం నబీ ఆజాద్ ఫర్ దట్ మ్యాటర్. నిజానికి ఏపీ ఇన్ఛార్జ్ గా ఉండేది ఆయన ఆ టైంలోనే కదా. ఇక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు, ఈవెన్ ఎవరున్నారు, జయరాం రమేష్. ఈ జయరాం రమేష్ అనే క్యారెక్టర్ చాలా మంది మన వ్యూవర్స్ తెలుసో లేదు, కాంగ్రెస్ పార్టీ ఇడిచి వెళ్ళిపోయాడు, ఒకసారి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అట్లాంటి మనిషి ఈ భజన్ మండలిలో ఏమవుతుందంటే, మీకు బయట నుంచి ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తే మిమ్మల్ని కంప్లీట్గా ఎన్క్లోజ్ చేసుకున్నారు రాహుల్ గాంధీని. మీరే పెద్దోడు, మీరే దేవుడు, మీరే గెలుస్తారు, భయపడకండి, మనకు 300. మొన్న ఒకడు కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్లో ఒక సర్వే పెట్టిండు, త్రిపురలో 10 సీట్లు గెలవబోతున్నామని చెప్పి. అందరు స్టన్ అయిపోయారు. త్రిపురలో ఉండే 2 సీట్లు ఇటు 10 ఎట్లా గెలుస్తున్నాడు రాని, ఏదో పాపం తెలియదు, పాపం వేసేస్తున్నాడు ఒట్టిగా. దే హ్యావ్ టు, మీరు చెప్పినట్ల ఆ మేక్ బిలీవ్ వరల్డ్లో ఉన్నారు వాళ్ళు, మేక్ బిలీవ్ వరల్డ్. కరెక్ట్. రాహుల్ గాంధీ గ్రౌండ్లో ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో ఉండి క్యాండిడేట్ సెలెక్షన్ చేసి క్యాంపెయిన్ కరెక్ట్ చెప్పాడు. ఈయన తిరుగుతున్నాడు, మల్లికార్జున్ ఖర్గే,
అవును, 80 అందుకని ఆయన్ని ఇప్పుడు స్కేప్ గోట్, ఆయన్ని ఇప్పుడు ఎలక్షన్స్ అది ఎట్లయినా అవుతుంది. కానీ వై ఐ టుక్ మహారాష్ట్ర యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు స్టార్ట్ మన నేషనల్ రౌండప్ అంటే, మహారాష్ట్రలో ఇప్పుడు కంప్లీట్ కాంగ్రెస్ వైప్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నారు. కాంగ్రెస్ అని చెప్తున్నాను నేను, ఎన్సీపీ శివసేన అని చెప్పట్లేదు. కాంగ్రెస్ విల్ గెట్ వైప్డ్ అవుట్. వాళ్ళకి మళ్ళీ 5-10 సీట్లు రావచ్చు, కానీ వీళ్ళకి అస్సలు రాదు. అది పరిస్థితి చూస్తున్నారు కదా ఢిల్లీలో ఏమంటారు, మీకు ఏం లేదు అక్కడ, ఏమి ఇస్తాం, ఏమి యూపీలో కూడా అంతే, ఇస్తున్న సీట్లు తీసుకోండి. మమతా బెనర్జీ అదే చేస్తుంది, 2 సీట్లు తీసుకో, లేకుండా వెళ్ళిపో. ఈ పరిస్థితికి వచ్చేస్తారు కాంగ్రెస్. అండ్ ఐ థింక్ మీరు చెప్పినట్లు ఆయన చుట్టుపక్కల ఉన్న అడ్వైజర్స్, ఐ థింక్ దే ఆర్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కాంగ్రెస్కి. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈ వారంలో, బీజేపీ ఏమో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళని లోక్సభకు పంపించాలనుకుంటోంది. వాళ్ళని రీనామినేట్ చేయలేదు. ఆల్మోస్ట్ చాలామంది పేర్లు కూడా ఉన్నాయి అందులో, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, ఇట్లా చాలామంది. సో వీళ్ళెవరిని రీనామినేట్ చేయకుండా కొంతమందిని ఆపి లోక్సభకి వెళ్ళి కొట్లాడండి, ఎలక్షన్స్ ఫేస్ చేయండి అనేది వాళ్ళు చెప్తున్నట్టుగా కనబడుతోంది. వేరాజ్ కాంగ్రెస్ పార్టీ, అఫ్కోర్స్ అన్అఫీషియల్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధికారికంగా అంటేనేమో మల్లికార్జున్ ఖర్గే ఉంటాడు, బట్ అనధికారికంగా అధ్యక్షురాలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి. సో సోనియా గాంధీ ఏమో రాజ్యసభకి వెళ్ళాలనుకుంటున్నది. సో వాళ్ళ ప్లేస్ ఇప్పుడు అమేథీ వదిలేశారు. అమేథీ ఎట్లాగూ రాహుల్ గాంధీ ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ స్మృతి ఇరానీ అక్కడ మొత్తం కబ్జా చేసేసింది. ఆల్మోస్ట్ అమేథీకి వచ్చే పరిస్థితి కూడా లేదు. రాయ్బరేలీ అదన్నా ఉండేది కాంగ్రెస్ పార్టీకి 30-40 సంవత్సరాలుగా కంచుకోటగా ఉన్న ప్లేస్ని వదిలేసే పరిస్థితే, అక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయ్బరేలీ ఎమ్మెల్యే సీట్ బీజేపీ ఎమ్మెల్యే అక్కడ గెలిచింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇంకా మొన్నటిదాకా ఏదో ఖమ్మం అని అదని ఇదని చర్చలు వినిపించాయి, ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు సోనియా గాంధీ. సో రాజ్యసభ నుంచి లోక్సభకు వచ్చి ఎలక్షన్ కొట్లాడాలనే ఒక మోటో ఎలాగైతే ఒకవైపు బీజేపీలో కనబడుతోందో, కాంగ్రెస్లో అది పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఖమ్మం అనుకున్నారు. రేణుకా చౌదరి అక్కడి నుంచి లాస్ట్ టైం మీకు గుర్తుంటారు, ఇప్పుడు కదా, ఐ థింక్ 2014లో పెద్ద కొట్లాడ చేసుకున్నారు ఆమె. అక్కడ ఆమె బ్యానర్లు చింపేసి పడేశారు, ఆమెను ఇక్కడ రానియొద్దని చెప్పి కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి జరిగింది, అప్పుడు ఫర్నిచర్ పగలగొట్టారు. ఈసారి ఏం చేశారు, ఆమెను రాజ్యసభకి పంపించేశారు. మీరు అక్కడే ఉండమ్మా, ఇక్కడ రాకండి అని చెప్పేసి. కాంగ్రెస్ స్ట్రాటజీ చూడండి, వాళ్ళ రేణుకా చౌదరిని యాక్చువల్ క్యాంపెయిన్ చేపియాలండి లోక్సభ అక్కడి నుంచి. ఇట్ వుడ్ బీన్ హై ప్రొఫైల్, వాట్ ఎవర్ సెడ్, ఆమె లౌడ్ మౌత్ అని చెప్తారు, ఆమె పిచ్చిగా నవ్వుకుంటుంది, అన్నీ ఉంటుంది, కానీ షీ వుడ్ క్యాంపెయిన్ బెటర్. కానీ అక్కడున్న కాంగ్రెస్కి ఉన్న లోకల్ లీడర్స్, మీకు తెలుసు కదా, ఖమ్మం ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యేస్, వాళ్ళకి ఈమెకి పడదు. ఇదే ప్రాబ్లం ఇక్కడ. బీజేపీ ఎందుకు పంపిస్తుంది? ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషా, మళ్ళీ భూపేందర్ యాదవ్, మన్సుఖ్ మాండవియా గుజరాత్, పురుషోత్తం రూపాల గుజరాత్, రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ మెంబర్ ఉండే, ముందు ఇండిపెండెంట్ ఉండి తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు కర్ణాటక నుంచి. ఆయనకి కర్ణాటకలో అంటే ఐదర్ బెంగళూరు ఆర్ ట్రివాండ్రం కేరళ, ఈ 2 సీట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన ఏదైనా ఒక సీట్ ఇస్తారు ఆయనకి. ఎందుకు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ అనిల్ బలూని కూడా ఇప్పుడు ఈస్ బీన్ ఆస్క్డ్ టు కాంటెస్ట్ లోక్సభ. నిర్మలా సీతారామన్, ఆమెను కూడా దింపుతారంటున్నారు బెంగళూరు నుంచి, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్ నుంచి. సో బీజేపీ ఎందుకు చేస్తున్నారంటే, దే ఆర్ కాన్ఫిడెంట్ ఈ ఉన్న వేవ్లో వీళ్ళందరూ గెలిచేస్తారని. ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు యూజువలీ హార్డ్ అండ్ కట్ అండ్ డ్రై పొలిటీషియన్ కాదు ఆయన, కొంచెం సాఫిస్టికేటెడ్ టైప్. దానికోసం చూడండి, అశ్విని వైష్ణవ్ని ఒడిషా నుంచి పెట్టారు రాజ్యసభ ఎంపీగా. ఆయన సపోర్ట్ చేసేది ఎవరు? మన బీజేడీ. అంటే వాళ్ళంటే మాదొక సీటు పోతే పోయింది, కానీ వీ వాంట్ హిమ్ యాజ్ అవర్ మినిస్టర్. అదే డిఫరెన్స్ చూడండి, అది మన తెలంగాణలో కానీ చెన్నైలో మద్రాస్ నుంచి తమిళనాడు నుంచి ఎవరు తీసుకోరు వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ ఉన్నా కానీ. ఎందుకంటే దే అండర్స్టాండ్ ఇస్ అడ్వాంటేజ్. ఆయన అక్కడ యూనియన్ మినిస్టర్గా పెట్టుకుంటే మాకు రైల్వే ప్రాజెక్టులు మిగతా అన్ని మాకు ఒరిస్సాకి పనికొస్తాడని చెప్పేసి. దట్ ఈస్ ద బ్రాడ్ మైండెడ్నెస్. సో మన ఎనీవే వై ఇదెందుకు జరుగుతుందంటే, బీజేపీ వాంట్స్ టు క్రియేట్ దట్ లీడర్షిప్. వీళ్ళనందరినీ రాజ్యసభలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, దే విల్ నెవర్ కాంటెస్ట్. ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ బి కాంటెస్టింగ్ లోక్సభ, ఆయన రాజ్యసభ మెంబర్ కాదు. కానీ అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన్ని ఆబ్వియస్లీ తమిళనాడు నుంచి గెలవలేడు ఆయన పాపం. సో ఆయన్ని రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చేశారు. ఆయన పక్కన ఎందుకు జరిపారంటే, అన్నామలై వచ్చినప్పుడు అక్కడి నుంచి అన్నామలై ఒపోనెంట్స్ వీరందరూ పాత కిలాడీలు తమిళనాడులో. ఎవరు? మన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎల్ మురుగన్, ఇట్లాంటి వాళ్ళని పక్కన తీసి ఒకరిని గవర్నర్గా, ఒకరిని ఎంపీగా, ఇంకొకరి గవర్నర్గా, ఇంకొకటి పంపించేశారు. సో అన్నామలైకి గ్రౌండ్ క్లీన్ అయిపోయింది అది అక్కడ. సో ఇక్కడున్న దాంట్లో అశ్విని వైష్ణవ్ గారు ఈజ్ అ టెక్నోక్రాట్, ఈజ్ నాట్ అ పొలిటీషియన్ కట్అవుట్.
అప్పుడు మొన్న రాజస్థాన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన పేరు వచ్చింది ముందుకు, ఆయన ముఖ్యమంత్రి కాబోతుంది. ఐ థింక్ దట్ కుడ్ బిన్ అ డిజాస్టర్, బికాజ్ ఆయన ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఆయన ప్రొఫెషనల్, లైక్ నిర్మలా సీతారామన్, లైక్ పీయూష్ గోయల్, ఇట్లాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళ మినిస్ట్రీలో, జయశంకర్. సో ఈ నారాయణ రాణే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా పోటీ చేయాల్సింది ఈసారి. మురళీధరన్ కేరళ నుంచి, ఆయనకు కూడా ఇవాళ సీట్ రావట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఇఫ్ సురేష్ గోపి విన్స్ ఫ్రమ్ త్రిశూర్ ఇన్ కేరళ, హీ విల్ బికమ్ ఎ యూనియన్ మినిస్టర్. ఎప్పుడైనా చూడండి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎప్పుడు ఒక కేరళ నుంచి ఒక మనిషి ఉంటాడు. ఎప్పుడైనా అహ్మద్ ఫస్ట్ కాంగ్రెస్ హయాంలో, మురళీధరన్, ఎందుకంటే ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ ఇన్ ద గల్ఫ్ చాలామంది మలయాళీస్ ఉంటారు. సో వాళ్ళ అఫైర్స్ చూసుకోవడానికి ఇద్దరు ఉంటారు. ఒక ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఉన్న ఆయన కింద ఇద్దరు ఉంటారు, 2 MOS ఉంటారు. దాంట్లో ఒకరు ఆల్వేస్ ఎ కేరళైట్. సో బహుశా సురేష్ గోపి అక్కడ రావచ్చు. అది కాకుండా సుశీల్ కుమార్ మోడీ, అనదర్ వెరీ సర్ప్రైజింగ్ ఎక్స్క్లూజివ్. కరెక్ట్. ఆయన్ని లోక్సభకి ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే బీహార్లో చూసాం మన ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వలేదు, సో ఆయన్ని అక్కడికి మూవ్ చేస్తున్నారు. అది కాకుండా మన ప్రకాష్ జావడేకర్, ఆయన కూడా నామినేట్ చేయలేదు. సో బహుశా మెసేజ్ ఆయనకు వచ్చేసింది, మీరు కావాలంటే ఎలక్షన్ గెలవండి, గో టు మహారాష్ట్ర, ఫైట్ ద ఎలక్షన్ అండ్ విన్ ద ఎలక్షన్. మోదీ గారు ఇస్ వెరీ క్లియర్, పర్ఫార్మ్ ఆర్ పెరిష్. మీరు నా పేరు పెట్టి గెలుస్తారా లేకుంటే మీ పేరు మీద గెలుస్తారా అది పాయింట్, కానీ మీరు రాజ్యసభ నామినేషన్ ఈజీ వే అవుట్, అది మీకోసం కాదు, కొత్త వాళ్ళకి ఇద్దాం. పార్టీలో చాలా మటుకు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పి చాలా కొత్త వాళ్ళు చాలా మందికి ఇచ్చారు. కార్సేవక్ ఇచ్చారు అదే అంటున్నాను. సో చూడండి, 3 కొత్త పేర్లు. ధర్మశీల గుప్తా బీహార్, ఎప్పుడు మీరు వినలేదు. మేధా కుల్కర్ని మహారాష్ట్ర, మాయా నరోలియా మధ్యప్రదేశ్. ఇది పార్టీతో మహిళా మోర్చాలో పనిచేసిన వాళ్ళు, అది కాకుండా మిగతా చిన్న చిన్న పోస్టులో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు. పెద్ద కిలాడీలు కాదు వీళ్ళు. సో దెర్ ఇస్ అ మెసేజ్ ఇన్ దాట్. మీరు కార్యకర్తగా కష్టపడి పనిచేస్తే బీజేపీలో మీకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ లాగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఫ్యామిలీ కన్సర్న్ కాదు, డిఎంకే లాగానో ఇక్కడ బీఆర్ఎస్ లాగానో కాదు. యూ కెన్ కమ్ అప్. దానికోసం ముఖ్యమంత్రులు కూడా చూడండి, ఈ 3 ముఖ్యమంత్రులు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, 3 కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ రాజ్యసభ నామినేషన్. సో బీజేపీ సెండింగ్ ఎ మెసేజ్ టు ఇట్స్ సీనియర్ లీడర్స్, మీరు ఏదో దాచుకొని పక్కన కూర్చోవడం కాదు, ఫీల్డ్లో దిగి కొట్లాడాల్సిందే. అది లోక్సభ ఎలక్షన్. ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ మెసేజ్ ఫర్ ద కార్డర్స్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో 28 మెంబర్లో రిటైరింగ్ మెంబర్ ఓన్లీ 4 రీనామినేట్ చేశారు సాయి గారు. 24 మంది కొత్త వాళ్ళు బీజేపీ వైపు నుంచి. కరెక్ట్. ద 28 ఓన్లీ 4 have been renominated. రెస్ట్ 24 ఆర్ న్యూ పీపుల్. అది చాలా ఇంపార్టెంట్. సార్ అయితే ఇక రైట్, ఇండి అలయన్స్ అసలు అలయన్సే లేకుండా అయిపోయిన పరిస్థితి. సో ఇండి అలయన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బాంబు పేలుస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వంతు వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మరీ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పరువు తీశాడు ఒక రకంగా చెప్పాలంటే. కాంగ్రెస్ డజంట్ డిజర్వ్ ఈవెన్ 1 seat, బట్ అయినా మేము ఇస్తున్నాం 1 seat అని చెప్పాడు. సరే, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి 1 seat ఇస్తాం మేము, కావాలంటే ఉండండి లేకపోతే లేదా, ఏదో మిత్రధర్మం కోసం అని అంటుంది అని అంటే ఎంత దారుణమైన పొజిషను. 2011-12 అన్నా హజారే మూమెంట్తో వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చే పరిస్థితిలోకి వచ్చాడంటే ఎంత దారుణంగా పడిపోయింది కాంగ్రెస్ అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు చెప్పిన స్టేట్మెంటు, యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఇష్యూ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ కాదు. అదే ఆలోచి ఒక స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు, కానీ పోనీ అని చెప్పేసి 1 seat ఇస్తున్నాం వాళ్ళకి అంటే ఆ లెవెల్కి వచ్చేసారు కాంగ్రెస్. ఏం చెప్పలేకపోతున్నారు, ఏమి ఇస్తే తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ మమతా బెనర్జీ దగ్గర పెద్ద డ్రామా చేస్తే పక్కన పడేస్తుంది ఆమె. ఇక్కడ కూడా మనం చూసాం, మహారాష్ట్ర వైపు కూడా చాలా గొడవ నడుస్తుంది. ఇప్పుడు పంజాబ్లో వెళ్ళి అదే డ్రామా చేశారు, పంజాబ్లో సీట్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఇది వీళ్ళ కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే సాయిగారు, మళ్ళీ మన అదే డిబేట్ మీదకి వస్తున్నాం. వాట్ వాల్యూ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఎంత శాతం ఓట్లు తీసుకొస్తున్నారు, అదే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఎందుకంటే మీరు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఏమంటున్నారంటే మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ ఎవరు రావట్లేదు మాట్లాడడానికి. ఏమనంటే రాహుల్ గాంధీ గారు బిజీ ఉన్నారు, భారత్ జోడో న్యాయయాత్రలో బిజీ ఉన్నారు, మనం తర్వాత మాట్లాడదాం అంటున్నారు. అరే ఎలక్షన్ రా బాబు, ఇప్పుడు మీరు న్యాయయాత్ర ఎప్పుడో చేసుకోవాలండే. ఆ న్యాయయాత్రని పక్కన పెట్టేసి మీరు వచ్చి ఢిల్లీలో కూర్చొని అలయన్స్ టైఅప్ చేయండి. బీజేపీ వాళ్ళు లిస్టు తయారు చేస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళు లిస్టు తయారు చేస్తున్నారు, మీరు ఒక్కరే చేయలేకపోతున్నారు.
మీరు ఇంకా అలయన్స్ని ఫైనలైజ్ చేయలేదు మీరు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అదే ప్రాబ్లం సాయి గారు ఎక్కడ వస్తుందంటే ఈ ఒక్క సీట్ ఆఫర్ కూడా ఢిల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ లవ్లీ అని ఆయన పేరు, ఆయన అన్నారు ఫ్యూచర్ ఆఫ్ ద అలయన్స్ విల్ బి కన్సిడర్డ్ ద పార్టీ సీనియర్ లీడర్షిప్. అంటే లోకల్ లీడర్షిప్కి అసలు వాయిసే లేదు అక్కడ. ఢిల్లీలో ఉన్న యూనిట్ టోటలీ డెడ్ అగేన్స్ట్. నేను ఢిల్లీలో ఉన్నారు 2 వారాల ముందు, అక్కడ కొంతమంది దగ్గర మాట్లాడాను నేను. వాళ్ళు అదే అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు, ఇటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ పట్టించుకోవట్లేదు, ఎవరు మమ్మల్ని నోబడీ ఈజ్ ఈవెన్ సింపథైజింగ్ విత్ అస్ అంటారు. ఒక ప్రొటెస్ట్ మాస్ తీస్తే మేము డబ్బులు తెచ్చి మనుషులు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితికి వచ్చేస్తాం అంటున్నారు. సో దిస్ ఇస్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఢిల్లీ లాంటి 6 సీట్లు ఉన్న ఒక ప్లేస్ కాంగ్రెస్కి 6 సీట్లు, ఎందుకంటే 7 ఉన్నాయి మొత్తం, మేము ఇస్తాం మీకు 1 సీట్ ఇస్తామని చెప్పేస్తున్నారు. సో టఫ్ ఫైట్ టు ద బీజేపీ అని ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నారు. దీనికన్నా ముందు కూడా మనం చూసాం, అసెంబ్లీ ఎలక్షన్ గెలిచిందేమో ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ లోక్సభ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఈసారి అది జరుగుతుందా లేదా మనకి వీ కెనాట్ ఈవెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ చూడండి ఈ లాస్ట్ టైం ఎలక్షన్లో, అండ్ కాంగ్రెస్ హాస్ ఎ గుడ్ పాయింట్ దేశాయ్ గారు, పోయినసారి ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ 5 కాన్స్టిట్యున్సీలో సెకండ్ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ రాలేదు. దానికన్నా ముందు ఎలక్షన్ స్వీప్ చేసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్, కానీ లోక్సభకు వచ్చాడు కాంగ్రెస్కి 5 స్థానాల్లో వాళ్ళు సెకండ్ వచ్చారు. సో వాళ్ళు అదే అంటున్నారు, మేము 5 స్థానాల్లో సెకండ్ వచ్చాం కదా, మాకు దాని నుంచి 2 అని ఇవ్వండి, 3 అని ఇవ్వండి అని. వీడేమంటున్నాడు, నీకు అసలు పరిస్థితులు ఇది అది అసలు నీకు పనికిరాదు, నువ్వు కావాలంటే తీసుకో, 1 సీట్ తీసుకొని వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు. సో ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎక్కడ గెలుస్తారని మీరు చెప్పండి. ఇప్పుడు సాయి గారు ఒక బ్యాక్ ఆఫ్ ద ఎన్వెలప్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కాంగ్రెస్ సపోర్ట్ అక్కర్లేదు, కాంగ్రెస్కి మిగతా వాళ్ళ సపోర్ట్ కావాల్సింది. అండ్ ఎవరు ఇస్తారు వాళ్ళకి సపోర్ట్? మమతా బెనర్జీ ఇవ్వలేదు, మన ఈయన వస్తాడా, అఖిలేష్ యాదవ్ వచ్చి ఢిల్లీలో సపోర్ట్ ఇస్తాడా? ఇవ్వడు. రాజస్థాన్ల పరిస్థితి ఏంటి, మధ్యప్రదేశ్ల పరిస్థితి ఏంటి? మీరు వెస్టర్న్ యూపీ స్కిప్ చేసేస్తున్నారు మీ న్యాయయాత్రలో. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఇది ప్రాబ్లం వీళ్ళది. అది కాకుండా చూడండి, ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఒక ఏఎన్ఐ ట్వీట్ చూసాను నేను, అది ఇంకా ఒక జోక్. అది ఫరూక్ అబ్దుల్లా అంటాడు, ఎస్ అలయన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, మనం అందరు అలయన్స్గా పోటీ చేయబోతున్నాం, ఇండియా అలయన్స్ I.N.అలయన్స్ పోటీ చేయబోతున్నాం, కానీ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ వీల్ కాంటెస్ట్ అలోన్. అంటే వాళ్ళు పోటీ చేస్తారంట, కాంగ్రెస్కి 1 సీట్ లేదంట అక్కడ అలయన్స్లో. మళ్ళీ అలయన్స్ అని ఎందుకు అంటున్నారండి? అలయన్స్ అంటే మీరు సీట్లు డివైడ్ చేసుకొని మీరు ఒకరికి సపోర్ట్ చేసుకుంటే ఎలక్షన్ నడిపించాలి. అక్కడ కూడా గులాం నబీ ఆజాద్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వీళ్ళందరూ నవ్వారు ఆయన మీద, ఏంటి యూజ్లెస్ ఫెలో అది ఇది అని చెప్పి నవ్వారు. ఇప్పుడు చూడండి వాళ్ళకి అక్కడ లీడర్ లేడు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా లాంటి మనిషి అంటున్నాడు, మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు అసలు కాంగ్రెస్ అక్కర్లేదని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి సాయి గారు. అండ్ ఐ థింక్ ఇంకా ముందుకు వెళ్తుంది మనం. ఐ థింక్ కాంగ్రెస్కి ఈసారి మమతా బెనర్జీ చెప్పినట్లు 40 సీట్లు వస్తుంది. నాకు కూడా ఇప్పుడు డౌట్ ఉంది ఒకసారి, ఎందుకంటే వాళ్ళ కేరళలో ఉన్న పరిస్థితి చూస్తే కాంగ్రెస్కి 40 సీట్లు వస్తుందని డౌట్ ఉంది. కర్ణాటకలో కూడా మీరు చూడండి, ఎలక్షన్ దగ్గర రాగానే కర్ణాటకలో కూడా చాలా మటుకు గొడవలు మొదలవుతుంది. అండ్ డెఫినెట్ అది అక్కడ వాళ్ళకి హోప్ ఉన్నది ఒకటే స్టేట్, అది ఆ స్టేట్లో కూడా వాళ్ళు దే విల్ సఫర్ బ్యాడ్లీ, బికాజ్ ఈ లింగాయత్స్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ. అది అంటే నేను ఒక విషయం అడగాలని ఉంది మిమ్మల్ని. యాక్చువల్లీ వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలందరినీ కలుపుకోవడంలో? ఎలాగంటే ఇప్పుడు లైక్ వాళ్ళ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు లేదా దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఇంకా కలుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? బీజేపీ సొంతగా తనకంటూ ఒక మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంది, అద్భుతంగా ఒక 1 సైడ్గానే కనబడుతున్నప్పటికీ కూడా ఎందుకని ఇప్పుడు లైక్ మీరు జేడీఎస్ కావచ్చు, కర్ణాటక టాపిక్ తీశారు బట్టి జేడీఎస్ కలుపుకోకపోయినా పర్వాలేదు వాళ్ళకి, బీజేపీకి లోక్సభకి, బట్ స్టిల్ కలుపుకున్నారు. ఈవెన్ తెలుగుదేశంతో కూడా అట్లాంటిదే జరుగుతుంది. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే అన్న భావనే ఉంది, బట్ స్టిల్ మాకు కావాలి పాత మిత్రులు అన్నట్టుగానే కనబడుతుంది. నితీష్ కుమార్ని జాయిన్ చేసుకున్నారు, లేకపోతే ఈవెన్ ఎన్సీపీ ఇట్లాంటి వాటిలో కూడా ఉన్న వాళ్ళని తీసుకున్నారు, ఆర్ఎల్డీని జాయిన్ చేసుకున్నారు. ఏంటిది ఇది వీళ్ళ అంటే 2024 తర్వాత ఇంకా బలమైన శక్తిగా ఇంకా ఎవరు ఛేదించలేని ఒక కోటని నిర్మించాలనుకుంటున్నారా? మేబీ సాయి గారు బీజేపీ పంజాబ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. పంజాబ్లో బీజేపీ ఎప్పుడు సీట్లు ఎక్కువ గెలవదు, ఎందుకంటే అప్పుడు శిరోమణి అకాలీ దళ్ ఆల్వేస్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. కరెక్టే. అండ్ శిరోమణి అకాలీ దళ్ వాజ్ ద ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్ ఆఫ్ బీజేపీ 1984లో పార్టీ ఫామ్ అయినప్పుడు. 1984లో శివసేన కన్నా ముందు వాళ్ళు దేవర్ పార్ట్నర్స్ ఆఫ్ బీజేపీ. కానీ ఈ ఫామ్ అజిటేషన్ రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు.
వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే, ఒకటి మనందరూ అంటాం ద మూమెంట్ ఆఫ్ హిస్టరీలో ఒక టైం ఉంటుంది సాయి గారు, వాట్ హ్యాపెండ్ ఇన్ రామ్ జన్మభూమి. ఆ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టతో చాలా మటుకు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. అది కాంగ్రెస్ వాళ్ళు అడ్మిట్ చేస్తారో లేదో కానీ కాంగ్రెస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఆచార్య ప్రమోద్ కృష్ణ ఆయన చెప్పింది, ఆయన అప్పుడు పార్టీని తీసేశారు ఆయన కూడా, పాపం స్పోక్స్ పర్సన్, వన్ ఆఫ్ ద గుడ్ స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఆయన అన్నారు, మీరు కేరళ యూనిట్ మాట వినేసి అక్కడున్న ముస్లిం లీగ్ని కోపం వాళ్ళకి కోపం వస్తుందని చెప్పేసి మీరు రామ్ మందిరంకి వెళ్ళలేదు ప్రాణ ప్రతిష్టకి. అది కాంగ్రెస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఆ రోజు సోనియా గాంధీ అక్కడ వెళ్ళి ఉంటే కెమెరా అటెన్షన్ చాలా ఆమెకి వస్తుండే, ఆ రోజు అక్కడ వెళ్ళలేదు. ఇది కాంగ్రెస్ చేస్తున్న పెద్ద. సో బీజేపీ ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న పార్టీలు ఉన్నా కానీ వాళ్ళ బిగ్గెస్ట్ నెగటివ్ వాజ్ హెల్డ్ అగేన్స్ట్ బీజేపీ వాజ్ వాళ్ళు అలయన్స్ వాళ్ళతో ఉండరు, అలయన్స్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు. తెలుగుదేశం చూడండి, శిరోమణి అకాలీదళ్ చూడండి, జనతాదళ్ చూడండి, ఏఐడిఎంకే చూడండి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పోతున్నారు. ఇక్కడ జనతాదళ్ సెక్యులర్, మరి నితీష్ కుమార్ అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, శివసేన వెళ్ళిపోయారు, ఉద్ధవ్ ఠాక్రే. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా వీళ్ళనందరూ బీజేపీ మళ్ళీ తీసుకొస్తున్నారు లైక్ ఎ మ్యాగ్నెట్. అది ఎప్పుడు ఇంగ్లీష్లో అంటారు ద విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అని. బీజేపీకి గెలుస్తారని మళ్ళీ ఆ డిబేట్ స్టార్ట్ చేసినట్టు మీకు చెప్పాను. అన్నిటికంటే అండర్ కరెంట్ డిటెక్ట్ చేసేది పొలిటీషియన్స్. వాళ్ళకి తెలుసు బీజేపీ గెలుస్తారు, దానికోసం ఆర్ఎల్డి జయంత్ చౌదరి ఇక్కడికి వచ్చేసారు. సరే, వాళ్ళ పెద్దనాన్నగారికి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి దే గేవ్ భారత్ రత్న, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. కానీ ఆర్ఎల్డీకి మినిమంగా 6 సీట్లు వస్తుంది ఆ పక్క నుంచి వెస్టర్న్ యూపీలో. వాళ్ళకి అంత పట్టుంది అక్కడ ఇప్పుడు కూడా. చరణ్ సింగ్ గారి పేరు ఇప్పుడు కూడా పనిచేస్తుంది అక్కడ. బీహార్లో సరే కర్పూరి ఠాకూర్ గారికి భారత్ రత్న ఇచ్చారు. కానీ మొన్న దాకా ఎట్లా విపరీతంగా తిట్టిన బీజేపీని నితీష్ కుమార్, నేను సస్తే కూడా వాళ్ళ దగ్గర పోను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ వచ్చేసాడు బీజేపీ వైపు. ఎందుకు రావాలి? ఆయన ఈజీగా ఆయనకు వాళ్ళతో పోటీ చేస్తే ఐఎమ్ షూర్ 3/4 ఆఫ్ ద సీట్స్ బీహార్లో వాళ్ళు గెలుస్తుండే. ఏది మన లాలూ ప్రసాద్ యాదవ్ ఈయన పార్టీ ఇద్దరు కలిసి. కానీ చేయలేదు. ఎందుకు? ఆయన కూడా అర్థమైపోయింది దెర్ ఇస్ అ వేవ్, షిఫ్టింగ్ వేవ్. మనం అది లాస్ట్కి వచ్చేదాకా దట్ వేవ్ విల్ బి సో హ్యూజ్. సాయి గారు, ఒకసారి నాకు అనిపిస్తుంది మోదీ గారు చెప్పిన 370 కూడా రియాలిటీ కావచ్చు అని. 70 కాడ వెళ్ళకుండా అట్లీస్ట్ 350 దాకా రావచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు ల్యాండ్ స్లైడ్ కొడితే, దీనికన్నా ముందు ఒకటేసారి జరిగింది అది 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి ఎలక్షన్లో 414 సీట్లు కాంగ్రెస్కి వచ్చింది. ఆ పరిస్థితి ఈసారి 414 ఎప్పటికీ రాదు ఇండియన్ హిస్టరీలో, దట్ ఈస్ ఫర్ ష్యూర్, అట్లీస్ట్ నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. కానీ 370, 350 వస్తే కూడా చాలా పెద్ద మెజారిటీ. అది చాలా ఇంపార్టెంట్. అండ్ మోదీ గారు క్లియర్గా ఆ స్టెప్ బై స్టెప్ ఆయనది చూడండి. మీరు గల్ఫ్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఆ సేలర్స్ని తీసుకొచ్చారు, 8 మంది ఇండియన్ నేవల్ సేలర్స్. దాని ఇంపాక్ట్ అక్కడ కూడా మీడియా చాలా ట్రై చేశారు. మన గోడి మీడియా ఏం చేశారు, వాళ్ళు అది షారుఖ్ ఖాన్కి క్రెడిట్ ఇచ్చారు, షారుఖ్ ఖాన్ తీసుకొచ్చాడు వాళ్ళని చెప్పేసి. అది ఇంకో ఫేక్ న్యూస్ ఉండే. కానీ మోదీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ ఈజ్ క్రియేటింగ్ అ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. పాకిస్తానీ న్యూస్ ఛానల్స్ చూడండి సాయి గారు, మోదీ గారి నుంచి మాట్లాడుతున్నాను, అక్కడ ఎలక్షన్ గురించి కాదు. ఆయన గల్ఫ్కి వెళ్ళి ఏం చేసుకుంటున్నాడు, ఐటీ టైప్ చేసుకుంటున్నాడు యూఏఈతోని. ఎందుకంటే యూఎస్లో ఐటీ ఈస్ కమింగ్ డౌన్ స్లోలీ, సో వీ నీడ్ అన్ ఆల్టర్నేటివ్ మార్కెట్. మన సూపర్ కంప్యూటర్స్ వాళ్ళకి ఇస్తున్నాం యూఏఈకి. వై షుడ్ అమెరికన్ సెల్ ఇట్? వీల్ సెల్ ఇట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు చిన్న చిన్న పార్టీలు వస్తుందంటే, బీజేపీ ఈజ్ ప్రూవింగ్ దట్ చిన్నగా ఉన్నా కానీ మిమ్మల్ని మేము చూసుకుంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. ఇదే డిఎంకే పార్టీ ఒక టైం బీజేపీతో టైప్లో ఉండే, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఉండే. ఇదే స్టాలిన్ వాళ్ళ నాన్నగారు కరుణానిధి. సో ఇట్ ఈస్ నాట్ దట్ డిఎంకే ఇస్ అన్టచ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే ఇస్ ఆల్ పవర్ఫుల్ బికాస్ ఏఐడిఎంకే దగ్గర లీడర్లు ఎవరు లేరు. ఎంజీఆర్ గారు వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత, మళ్ళీ జయలలిత పోయిన తర్వాత వాళ్ళ దగ్గర లీడర్స్ లేవు. పళనిస్వామి ఈజ్ నాట్ ఎ లీడర్ అట్ ఆల్. సో నథింగ్ క్యాన్ బి డన్ ఫర్ హిమ్. పన్నీర్ సెల్వం కూడా అంత ఎఫెక్టివ్ కాదు, ఆయన అక్కడ లేడు ఇక్కడ లేని పరిస్థితికి అయిపోయింది. సో బహుశా నా అంచనా ప్రకారం దే హ్యావ్ షోన్ ద అబిలిటీ టు క్యారీ ఆన్. చూడండి, దేవగౌడ గారు పార్లమెంట్లో కూర్చొని అంటున్నాడు, మోదీ గారిని ప్రైజ్ చేశారు ఆయన రిటైర్మెంట్ స్పీచ్లో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూ షుడ్ నో హౌ టు క్యారీ. ఐ థింక్ బీజేపీకి ఒక పెద్ద తప్పు వాళ్ళు ఫస్ట్ టర్మ్లో చేసింది అదే. దే బికేమ్ టూ అరగెంట్. ఓకే, నువ్వు ఎవడరా, నువ్వు ఉండే కూడా నువ్వు లేకున్నా కానీ మేము కలుస్తాం, లేక ఇంత 3 సీట్లే కదా పోనీ అని. నౌ దే రియలైజ్ ఇట్ ఇస్ నాట్ సో. సరే మాకు వస్తుంది, కానీ మిగతా వాళ్ళని కూడా మాతో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అంటారు. ఇట్స్ పర్ఫెక్ట్. ఇక నెక్స్ట్ అంశం సార్, కేంద్ర ప్రభుత్వము అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్.
సో బేసికలీ ఇది రాష్ట్రాలన్నింటికీ ఈ సమస్య ఉంది. Correct. ప్రతి రాష్ట్రంలో కూడా అప్పులు, వాళ్ళు తీసుకునే అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితుల్ని విధించడం, FRBM లిమిట్స్ అంటారు, ఇంకోటి చాలా ఉన్నాయి. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మేము తీసుకునే అప్పుల విషయంలో మాకు క్యాప్ పెట్టడం అనేది మాకు నచ్చదు అనేది, బికాజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ ఫ్రీ బీస్ పథకాలు అవి ఇవి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి. సో ఆ విషయం సుప్రీంకోర్టు ఏమో రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొంచెం సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది. సో ఇప్పుడు దాని మీద మేము రెడీగానే ఉన్నామని సెంటర్ కూడా చెప్పడం మనకు తెలుసు. సో కేరళ ప్రభుత్వము కోర్టును ఆశ్రయించడాన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇష్యూ ఉంది. మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూయే రేజ్ చేస్తూ వచ్చేది. ఇక్కడ కూడా FRBM లిమిట్స్ పెరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తోచని ఒక ఖజానా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం. సో దీన్ని ఏమంటారు మీరు? ఎట్లా ఈ సెంటర్ స్టేట్ మధ్య జరుగుతున్నటువంటి అప్పుల గొడవ ఏంటి? సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాని ప్రకారం సెక్షన్ 293 అనుకుంటా, ఒక సెక్షన్ విచ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ అలౌస్ సుప్రీంకోర్టు టు ఇంటర్ఫియర్. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇది ఆర్డర్ కాదు, ఇది సజెషన్. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మాట్లాడుకున్నప్పుడు దీనికన్నా ముందు కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారంటే, మీరు మా దగ్గర తీసుకున్న డబ్బులు 2018, 19, 20, 20 మా దగ్గర తీసుకున్న లోన్స్ కానివ్వండి, గ్రాంట్స్ కానివ్వండి, సెంట్రల్ స్కీమ్స్లో ఆడిట్ చేయలేదు మీరు. 2018లో ఆడిట్ చేసిన ఇది కూడా ఇప్పుడు దాకా ఆడిట్ కాలేదు సాయి గారు. 5 సంవత్సరాలు అవుతుంది. మీకు ఏ చిన్న కంపెనీ అయినా చూడండి, ఈవెన్ మీ ఓన్ టెలివిజన్ ఛానల్లో కూడా మీరు ఆడిట్ చేయకపోతే యువర్ బ్యాంకర్ విల్ నాట్ యాక్సెప్ట్ మెనీ ఆఫ్ యువర్ స్టేట్మెంట్స్. ఆడిట్ చేయాల్సిందే. వీళ్ళు ఆడిట్ చేయట్లేదు, ఎందుకంటే డబ్బులు తీసుకున్న ఒక పని మీద ఖర్చు చేసింది ఇంకో పని మీద. కేసీఆర్ గారు అదే చేశారు. డబ్బులు తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. పల్లెల దవాఖానా అని పెట్టుకున్నారు వీళ్ళు. రిబ్బన్ మీద రిబ్బన్ కట్ చేశారు ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కట్ చేస్తున్నారు. పల్లెల దవాఖానాది 100% ఫండింగ్ ఆల్మోస్ట్, ఒకసారి 60 ఉంటుంది, ఒకసారి 100% ఉంటుంది. కమ్స్ ఫ్రమ్ నేషనల్ హెల్త్ మిషన్, యూనియన్ గవర్నమెంట్ అది. ఓకే. కానీ వీళ్ళు ఎక్కడ పల్లెల దవాఖానా అని చెప్పేసి NHM అని చిన్న కార్నర్లాగా బోర్డు పెట్టుకుంటారు. ఆ ఫండ్ చేసేది మొత్తం యూనియన్ గవర్నమెంట్. ఢిల్లీలో కూడా అంతే, బస్తీ దవాఖానా అని పెట్టుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. క్రెడిట్ వాడే క్లెయిమ్ చేసుకున్నాడు. మన దగ్గర కూడా అంతే, కేటీఆర్ గారు రిబ్బన్ కట్ చేశారు వెళ్ళి. ఈ ప్రోగ్రామ్స్ని స్పెసిఫిక్గా కేరళ గవర్నమెంట్ మిస్యూజ్ చేసుకున్నారు. చాలా మటుకు అక్కడున్న 2 bedroom హౌస్ లోన్ తీసుకున్నారు, పేరు మార్చేశారు. మన కాన్స్టిట్యూషన్ డిఫైన్స్, ఒకసారి బడ్జెట్ పాస్ అయినప్పుడు, యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ పాస్ అయినప్పుడు ఈ గ్రాంట్స్ అన్ని దాని నుంచి వస్తుంది, ఫైనాన్స్ బిల్ నుంచి. ఆ గ్రాంట్స్లో ఏ పేరు మీద వస్తుందో అదే పేరు మీద మీరు వాడుకోవాలి స్టేట్ గవర్నమెంట్. అది PMAY, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, అర్బన్ ఆర్ రూరల్. మీరు దాని పేరు మార్చలేరు. కేసీఆర్ గారు చాలా ట్రై చేశారు, 2 bedroom ఇల్లు అని అన్నీ చెప్పుకున్నారు, కానీ పేరు మార్చకూడదు. అది ప్రాబ్లం. సో కేరళ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఫస్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ మొత్తం ఖజానా ఖాళీ. అది వాళ్ళ గవర్నమెంట్ అడ్మిట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, CAG రిపోర్ట్స్ కేరళ గవర్నమెంట్ ఇవాళ అసెంబ్లీ టేబుల్ మీద ప్లేస్ చేశారు. CAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ వాళ్ళది. ఏ అండర్టేకింగ్స్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆడిట్ చేశారు వాళ్ళు, కేరళ గవర్నమెంట్. అది అండర్టేకింగ్స్ కేరళ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని, కేరళ గవర్నమెంట్ ఈజ్ క్లోజ్ టు బ్యాంక్రప్సీ అని CAG has given a report. And this is ఒక సంవత్సరం పాత రిపోర్ట్ ఇది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సాయి గారు, అది మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. తెలంగాణలో కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ విపరీతంగా జరిగింది, ఆంధ్రాలో కూడా జరిగింది. అన్ని స్టేట్స్ ఎక్కడెక్కడ మీరు ఫ్రీ ఇస్తున్నారో అక్కడ మీరు ఆఫ్ బడ్జెటింగ్ బారోయింగ్ చేస్తారు. అంటే బడ్జెట్ కాకుండా మీరు బయట నుంచి డబ్బులు లోన్గా తీసుకుంటున్నారు. దానికి ఒక కార్పొరేషన్ సెటప్ చేసో, దాని కార్పొరేషన్ పేరు పెట్టో మీరు లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళు FRBM లిమిట్ క్రాస్ చేయలేదని చెప్పేసి ఎంజాయ్ చేసుకున్నారు. కానీ నౌ ఇట్స్ వెరీ వెరీ క్లియర్. 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, దానికన్నా 14th ఫైనాన్స్ కమిషన్ కానీ, మీరు RBI లిమిట్, RBI వాళ్ళు సెట్ చేస్తారు, మీరు FRBM లిమిట్ క్రాస్ చేయకూడదు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే మీ టోటల్ మీరు లోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 50,000 కోట్లు లోన్ తీసుకున్నారు సాయి గారు, కానీ వీళ్ళకి కావాల్సింది 75,000 కోట్లు. ఏం చేస్తారు? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేసుకుంటారు, బయట నుంచి తెచ్చుకుంటారు డబ్బులు. ఆ డబ్బులు ఏం చేసుకుంటారు వీళ్ళు? మిగతా పనికి వాడుకుంటారు, పెన్షన్లు, శాలరీకి వాడుకుంటారు. లోన్ తీసుకున్నదేమో మేము ఇల్లు కడుతున్నామని చెప్పేసి లోన్ తీసుకుంటారు, లేకుంటే కరెంట్ మన పవర్ సప్లై కోసం ఒక గ్రిడ్ తయారు చేయాలని చెప్పేసి తీసుకుంటారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టేది ఇంకో పని మీద. అది RBI హ్యాస్ కాట్. సో ఈ డిస్కషన్లో కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ట్రబుల్. యాక్చువల్లీ ఇది కేరళ గవర్నమెంట్ ఒకటే కాదు, మీరు చెప్పినట్ల అన్ని గవర్నమెంట్ కరెక్ట్, ఓపెన్ డైలాగ్ ఉండాల్సిందే. కానీ ఓపెన్ డైలాగ్లో ఈ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటున్నారు
ఇది తీసుకురావట్లేదు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ ఇచ్చారు యూనియన్ గవర్నమెంట్, వీళ్ళు ఇన్ని లోన్లు తీసుకున్నారు, ఆఫ్ బడ్జెట్లో ఇంత ఉన్నాయి, బడ్జెట్ కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేశారు, దే హ్యావ్ క్రాస్ ద లిమిట్, నౌ టెల్ us వాట్ టు డూ అని. సో డెఫినెట్గా కేరళ గవర్నమెంట్ విల్ కమ్ ఫర్ ద మీటింగ్, కానీ వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వలేకపోతారు. మళ్ళీ ఈ బాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ కొడతారు, ఫుట్బాల్ లాగా అక్కడికి వెళ్తుంది. దెన్ సుప్రీంకోర్టు విల్ హ్యావ్ టు టేక్ అ డిసిషన్. బికాస్ ఈ కర్ణాటక గవర్నమెంట్ చూస్తున్నాం సార్, ఇంకొక చాలా మంచి ఎగ్జాంపుల్ అది కర్ణాటక గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణలో అదే జరగబోతుంది. కర్ణాటక ఇస్ బ్యాంక్ కరప్ట్ టెక్నికలీ, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఈ సంవత్సరం కావాల్సింది 60,000 కోట్లు ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి. ముందే బడ్జెట్ డెఫిసిట్ ఉంది. తెలంగాణలో కూడా అంతే సంగతి. కాళేశ్వరం ఇంకో మాట, అది పెద్ద ఇంకో స్కామ్. అది డబ్బులే లేవు. మీరు డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు కూడా మనం ఎప్పుడు చాలా మాట్లాడతాం ఎగ్జాంపుల్. ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు మీకు 50,000 జీతం ఉంటే 50,000లో నడిపించాలి మీరు ఇల్లు. ₹1,00,000 నడిపేయలేరు. ₹1,00,000 మీకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులకి ఎండ్ ఉండదు. కరెక్ట్. అప్పుల మీద అప్పులు తీసుకుంటారు. మళ్ళీ ఒక అప్పు తీసుకొని ఇంకో లోన్ క్లోజ్ చేసి ఇంకో లోన్ తీసుకుంటారు. అట్లా ఇది స్టేట్ గవర్నమెంట్స్ పరిస్థితి. సో ఈ కేరళ గవర్నమెంట్ అన్కంట్రోల్డ్ బారోయింగ్. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్, వాళ్ళకి అక్కడ సాయి గారు మన దగ్గర ఎయిడెడ్ స్కూల్స్ అంటాం మనం. అవును. తెలంగాణలో, కేరళలో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ ఎయిడెడ్ స్కూల్స్. అంటే పాత సిస్టంలో ఒక 2000 దాకా అనుకోండి, టిల్ ద ఇయర్ 2000 ఆల్మోస్ట్ అందరికీ ఎయిడెడ్ పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ చేసుకుంటారు. అది యూజువలీ చర్చ్ కంట్రోల్డో, లేకుంటే ఎన్ఎస్ఎస్ఓ, లేకుంటే SNDPO, వీళ్ళ హిందూ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నారు, ముస్లిం లీగ్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు గేమ్లో. వీళ్ళందరూ స్కూళ్ళు కాలేజ్ నడిపిస్తారు. వాళ్ళు వచ్చే క్యాండిడేట్ దగ్గర ఒక టీచర్ తీసుకోవాలంటే 15 నుంచి 35 లక్షల దాకా తీసుకుంటారు టీచర్ అపాయింట్మెంట్కి. ఎగ్జామ్ రాయకుండా, ఇది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. డబ్బులు 35 లక్షల దాకా. వాళ్ళకి జీతం ఎవరు ఇస్తారు సాయి గారు? స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. డబ్బులు తీసుకునేదేమో ప్రైవేట్ మేనేజ్మెంట్, జీతం ఇచ్చేదేమో స్టేట్ గవర్నమెంట్. అది పెరిగి 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 ఈ పరిస్థితికి వచ్చేసింది. కరెక్ట్. అక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వాలని ఇప్పుడు 7 నెలలు అయితే 7-8 నెలలు అవుతుంది సార్ గారు, పెన్షన్స్ ఇవ్వలేదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంత? ₹1,600 నెలకి, అంతే. KSRTC ఎంప్లాయీస్కి ఎప్పుడప్పుడు 30 రోజులకి 15 రోజులు శాలరీ ఇస్తున్నారు. అక్కడ KSRTC అంటే అక్కడ మన TSRTC లాగా. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అంతే సంగతి. ఇది ఒక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడుతాం, కానీ ఏ రాష్ట్రాల్లో ఈ ఫ్రీబీ స్కీమ్స్ నడిపిస్తున్నారు అక్కడ అన్నీ ఇదే పరిస్థితి రాబోతుంది. మీరు ఎలక్షన్ దేని మీద గెలిచారు? ₹500 సిలిండర్ కోసం గెలిచారా? మోదీ గారు ఆల్రెడీ ఇస్తున్నారు కదా ₹300 సబ్సిడీ. మళ్ళీ మీకేంటి ₹500? ఓకే. ఈ పరిస్థితి చాలా దారుణం సాయి గారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఈ కాన్వర్జేషన్ వీళ్ళిద్దరు నడిమిట్లో ఉన్న కాన్వర్జేషన్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ హ్యాపెన్స్. అది నేను చెప్పి ఐ డిమాండ్ దట్ ఇట్ బి టెలికాస్ట్ లైవ్. నిర్మలా సీతారామన్ గారు రిక్వెస్ట్ చేయాలి, నేను ట్వీట్ చేస్తాను కావాలంటే వాళ్ళ. ద ఎంటైర్ నెగోసియేషన్ షుడ్ బి టెలికాస్ట్ లైవ్. అందరు చూడండి ఏం జరిగిందండి. మీకు బయటకు వచ్చి ఇంకో మాట అంటారు. కరెక్ట్. నెక్స్ట్ అంశం సార్, ఫార్మ్ స్టర్. ఇప్పుడు నిజంగా మళ్ళీ ఈ రైతుల పేరిట మళ్ళీ ఒక ఉద్యమం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్లతో జరుగుతుందన్న విషయం మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాము. అనేక సార్లు మనం దాని మీద ఆధారాలతో సహా మనం అనేక వీడియోల రూపంలో నేను చెప్పాం నేషనల్ స్టబ్లో. బట్ ఇప్పుడు మళ్ళీ రైతుల పేరిట ఇంకో ఉద్యమం లాగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం. అండ్ కంచన్ గుప్తా ఒకటి ట్వీట్ చేశారు, నాకు నేను నిన్ననో ఏమో చూశాను ఆ వీడియో. అందులో ఏంటంటే ఆయన పేరేంటి, జగ్జిత్ సింగ్ అనుకుంటాను, ఫార్మర్స్ పేరిట ఉన్నటువంటి దానికి సంబంధించిన లీడర్. ఆయన ఏమంటాడంటే మోదీ గ్రాఫ్ చాలా పెరిగిపోయింది, దాన్ని దింపాలి ఇప్పుడు మనము, టైం తక్కువ ఉంది అని అంటాడు. సో ఎంత అన్యాయం అంటే అసలు ఆ వీడియోలో అసలు చెప్తూ ఉంటే కూడా అర్థమైపోతుంది చాలా క్లియర్గా. బెంజ్ కార్లు వేసుకొని పెద్ద పెద్ద డబ్బులు, విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నటువంటి వ్యక్తులు రైతుల పేరిట ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అది మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ని బేస్ చేసుకుని ఇదంతా జరుగుతుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అండ్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఈ రోజుకొక డిమాండ్ పెంచడం, ఇదంతా కావాలని చేస్తున్న ప్రయత్నంగానే కనబడుతుంది. దీన్ని అసలు అరికట్టలేమా? సాయి గారు, ఒక రాష్ట్రంలో ఒకటే ఎందుకు జరుగుతుందండి ఇది? వై ఓన్లీ పంజాబ్? హర్యానా ఫార్మర్స్ కూడా ప్రొటెస్ట్ చేయట్లేదు, పంజాబ్ వాళ్ళకి ఎక్కడే ప్రాబ్లం ఎందుకు? కరెక్ట్. పంజాబ్లో ఇక్కడలాగానే తెలంగాణ లాగానే రైతులకు ఉచిత విద్యుత్, కంప్లీట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, కంప్లీట్ సబ్సిడైజ్డ్, ఇది మన ఏం చెప్తారు, యూరియా ఎరువులు ఇస్తారు వాళ్ళకి. అది కాకుండా మిగతా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొడక్షన్ది. మీరు బిలీవ్ చేయరు, వీళ్ళు చెప్తున్న డిమాండ్స్లో ఒక డిమాండ్ ఏం తెలుసా సాయి గారు?
అక్కడ లఖింపూర్ ఖేరీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలంట. దానికి ఫార్మర్స్ అజిటేషన్కి ఏంటి కనెక్షన్ అండి? మన ఆంధ్ర వైపు నుంచి ఎవరైనా వెళ్ళారా? తెలంగాణ వైపు నుంచి రైతులు ఎవరైనా వెళ్ళారా? ఛత్తీస్గఢ్ మన బిగ్గెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నా, పంజాబ్ ఒకటే ఎందుకు వెళ్తున్నారు? దాని వెనుక పెద్ద పాలిటిక్స్ ఉంది అక్కడ సాయి గారు. అండ్ ఐ థింక్ మన ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? WTO నుంచి మనం బయటికి రావాలంట. WTOతో మనకు అసలు పనే ఉండదు, మన ఎక్స్పోర్ట్ కూడా చేయలేము మన WTO నుంచి బయటకు వస్తే. ఇట్ విల్ బి దాట్ బ్యాడ్. ఇంటర్నేషనల్కి వీళ్ళకి అసలు అడిగేదానికి ఎవడో వెనక నుంచి పుల్లలు పెడుతున్నాడు. అండ్ డెఫినెట్లీ వెనక కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, దాని డౌటే లేదు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు దీనిలో. ఎందుకంటే ఈ సంయుక్త కిసాన్ మోర్చా అని అక్కడ ఉండే, మీకు గుర్తుంటుంది, తిక్కాయత్, ఆయన పెద్ద పొలిటీషియన్గా దిగాడు. ఆయన ఈసారి లేడు, అసలు అత్తా లేకుండా కనిపించట్లేదు సార్. లేదు, యూపీ నుంచి ఎవరు లేరు. వీళ్ళు ఏం అడుగుతున్నారు? లీగల్ గ్యారంటీ ఏమంటున్నారు? మినిమం సపోర్ట్ ప్రైస్కి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. మీ ఇన్పుట్ కాస్ట్ ఏంటి, మీరు వేసే ఎరువులు, మీరు వేసే ప్యాడీ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ ఏంటి, దానివల్ల లేబర్ కాస్ట్ ఏంటి, మీరు టెనెంట్ ఫార్మర్ అంటే ఇంకొక. దీనికి స్వామినాథన్ కమిషన్, ఇప్పుడు మన భారతరత్న ఇచ్చిన MS స్వామినాథన్ గారు అప్పుడు ప్రపోజ్ చేశారు. ఇది ఒక క్యాల్కులేషన్ ఇచ్చారు, ఎట్లా క్యాల్కులేట్ చేయాలి. ఆయన కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు, కొంచెం ఎక్కువనే పెట్టారు ఆయన. ఎందుకంటే పంజాబ్లో ఉన్న ఫార్మర్స్ ఎప్పుడు ఏమంటారంటే మా ఇన్పుట్ కాస్ట్ చాలా ఎక్కువ. ఎట్లా అండి అది? మాకు లేబర్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ అని చెప్తారు. బీహార్ నుంచి మన యూపీ నుంచి వస్తారు మా దగ్గర. ఎవడు వాళ్ళు యాక్చువల్లీ అన్నిటికంటే మెకనైజ్డ్ ఉన్న ఫార్మింగ్ సిస్టమ్ వీళ్ళకు ఉన్నది ఇట్ ఈస్ ఇన్ పంజాబ్. ట్రాక్టర్ కానివ్వండి, మిగతా అన్నిట్లో అక్కడే నడుస్తుంది ఎక్కువ. సో ఏమేమి అడుగుతుంది? నెక్స్ట్ కాంప్రహెన్సివ్ లోన్ వేవర్ అంట. 24 లక్షల కోట్ల రూపాయలు వేవ్ చేయాలంట. మై గాడ్. అది వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకో మాట, మొత్తం దేశం మొత్తం రైట్ ఆఫ్ చేయాలంట. ఎవడు అడగలేదు. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయాలండి? లోన్ వేవర్ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు అది. మీ రెస్పెక్టివ్ స్టేట్స్ అని మాట్లాడండి. అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి నేను వేవ్ ఆఫ్ చేస్తున్నాడు, అక్కడేమో ఈయన DK శివకుమార్ అన్నాడు నేను చేస్తా అంటున్నాడు, సిద్ధరామయ్య అంటున్నాడు నేను చేస్తా అంటున్నాడు. వీళ్ళేం చేస్తారు? సో నెక్స్ట్ వన్, పే కాంపెన్సేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఫార్మర్స్ కిల్డ్ ఇన్ ప్రొటెస్ట్. అది కరెక్ట్, ఓకే, అది ఇవ్వాల్సింది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్. విత్డ్రాల్ ఆల్ పెండింగ్ కేసెస్, దాంట్లో చాలా మటుకు కేసెస్ విత్డ్రా అయిపోయినాయి లాస్ట్ ఫార్మ్ ఎజిటేషన్లో. మెమోరియల్, సింగు బార్డర్లకు మెమోరియల్ పెట్టుకోండి. మెమోరియల్ ఏమవుతుంది? అది లఖింపూర్ ఖేరీలో నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఇక్కడ యూపీలో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలంట. మీరేది, అది కోర్టు నడుస్తుంది, కేసు కోర్టులో ఉంది, మీకేంటి ప్రాబ్లం? ఏం సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఇంటర్ఫియర్ చేయాలన్నా? కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్, అది ఆల్రెడీ మోదీ గారు ఇస్తున్నారు. ఓకే, ఆల్రెడీ దాంట్లో ఈవెన్ ఇక్కడ తెలంగాణ తీసుకుంటలేదు, ప్రీమియం కట్టడానికి డబ్బులు లేవు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గర. ఎలక్ట్రిసిటీ రైజ్ చేయకూడదు. మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఏం రైజ్ చేస్తారండి ఎలక్ట్రిసిటీ? మీకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పెంచొద్దు అంటున్నాడు. అది కాకుండా షాప్ కీపర్స్ కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంట. అంటే దుకాణాలు పెట్టుకున్నప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీగా. మీరు ఫార్మర్స్, మీరు రైతుల సమస్యల గురించి మాట్లాడండి. అవును, లేనిపోయిన సమస్యలు ఏంటి? WTO ఏంటి? ఇదేంటి? అర్థం కాదు. ఇంకోటి, విత్డ్రా ఫోర్ లేబర్ క్లాస్ మన కంట్రీలో బయట నుంచి ఇండస్ట్రీస్ రావడానికి పెట్టుకున్నారు. మీకు దాంతో ఏం సంబంధం? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పనిచేయట్లేదు, మీరు బీహార్ యూపీ నుంచి తెప్పించుకుంటున్నారు, మీరు మొత్తం మెకనైజ్ చేసుకున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ అన్నీ, ఇది కంప్లీట్ చూస్తే డెఫినెట్గా అనిపిస్తుంది కమ్యూనిస్ట్ వాళ్ళు రాశారండి, దాని డౌటే లేదు. ఇంకా మినిమం వేజ్ ఇవ్వాలంట, 26,000 రూపాయలు నెలకి ఇవ్వాలంట. పని చేయకపోతే రైతులకు ఇవ్వాలంట. అంటే రైతులు అక్కడ పని చేసేటోళ్ళకి. అది యాక్చువల్లీ ఇదంతా కూడా రైతులకు కాదు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు రైతుల పేరిట ఉన్నటువంటి బడా వ్యాపారులు, నిజంగా దళారులు, మిడిల్ మ్యాన్, వాళ్ళు ఇక్కడ డిక్టేట్ చేస్తున్నది అంతా. MNREగా 600 రూపాయలు ఇవ్వాలంట. ఈ మల్లికార్జున్ ఖార్గే గారు ఏమంటున్నారు? మేము ఇప్పుడు MSP ఇంప్లిమెంట్ చేస్తాం, స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో పార్లమెంట్లో ఎవరో లోక్సభ మెంబర్ అడిగిన ప్రశ్నకి వీళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లోని అగ్రికల్చర్ మినిస్టర్, అని పేరు నాకు గుర్తు రావట్లేదు, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ద MS స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్. క్లియర్గా చెప్పారు. మల్లికార్జున్ ఖార్గే గారు ఇప్పుడు లేస్తున్నారంటండి. మన్మోహన్ సింగ్ గారు చెప్పాలి కదా ఎందుకు చేయలేదు అప్పుడని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటబుల్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పోదు. ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే స్వామినాథన్ దిస్ ఇస్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, వీళ్ళు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద, అంటే మీరు ఇప్పుడు బియ్యం ఒక 50 రూపాయలు 60 రూపాయలు బియ్యం కొంటుంటే, ఈ పంజాబ్ ఈ ఫార్మర్స్ అడిగిన దాని ప్రకారం MSP మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అయిపోతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అయిపోతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 25 to 30% పెరుగుతుంది సాయి గారు. మీరు బిలీవ్ చేయరు, పంజాబ్లో ప్రొడ్యూస్ చేసే మన క్రాప్స్
అది 23 క్రాప్స్ వీళ్ళు అడుగుతున్నారు, కానీ వీళ్ళు ప్యాడీ అండ్ వీటే ప్రొడ్యూస్ చేస్తారు ఎక్కువ. మిగతా క్యాష్ క్రాప్స్కి వెళ్ళట్లేదు వీళ్ళు, ఎందుకంటే చాలా ఈజీ కల్టివేట్ చేయడం అనమాట. సో పంజాబ్లో డెఫినెట్గా, ఎందుకంటే ఫ్రీ పవర్ని అన్నీ చెప్పాను, ఈ మార్కెట్ ప్రైస్ కన్నా 25 నుంచి 30% కన్జ్యూమర్ కట్టాల్సి వస్తుంది. ఈ మనం మాట్లాడుతున్నాం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్లో వీళ్ళకి ఇవ్వాలి పాపం అన్నదాతలు అంటే, మీరు రేపటి నుంచి మీ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే మినిమం ఇప్పుడున్న 50-60 రూపాయల బియ్యం 100 రూపాయల దాకా వెళ్తుంది. మీరు ఇస్తారా? అప్పుడు మీరు కొట్లాడతారు గవర్నమెంట్, అరే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇదెట్లా అదట్లా అని చెప్పేసి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పంజాబ్ మండీ నుంచి స్టార్ట్ అవుతుంది సాయి గారు. ఇది అర్థ్యాస్ అని చెప్పి కమిషన్ ఏజెంట్, వీళ్ళే ఫస్ట్ అజిటేషన్ స్పాన్సర్ చేశారు. BMWలో తిరిగేటోళ్ళు వాళ్ళు ఏం చేయకుండా అక్కడ కూర్చొని 3% కమిషన్ తింటారు. పంజాబ్ గవర్నమెంట్ 6% కమిషన్ తీసుకుంటారు, మండీ కమిషన్ అని చెప్పేసి. ఏం చేయరు. ఈ 6%, ఈ 2.5 అంటే 8%, 9% పెట్టుకోండి. అది కాకుండా MSP ప్రైస్ మొత్తం కట్టేది యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడు కడుతున్న యూనియన్ గవర్నమెంట్. అది దానికన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది సాయి గారు, పంజాబ్లో ఉన్న బియ్యం కానీ ఇది గోధుమలు కానీ అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న దానికన్నా ఎక్కువ వస్తున్నాయి. అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న దానికన్నా ఎక్కడ వస్తుంది అంటే, ఇక్కడ వీళ్ళు యూపీ బీహార్ నుంచి బియ్యం కానీ గోధుమలు తెచ్చుకుని పంజాబ్లో అమ్ముకుంటున్నారు పంజాబ్ ఫార్మర్స్. ఎందుకంటే వీళ్ళు MSP ఎక్కువ ఉంది అని చెప్పేసి పంజాబ్లో. పంజాబ్ గవర్నమెంట్ ఎప్పుడో MSP ఎక్స్ట్రా అగ్రీ చేసుకున్నారు. దాన్ని బట్టి యూపీ బీహార్ నుంచి నైట్లో స్మగ్లింగ్ చేసుకొని చెక్ పోస్టులు బైపాస్ చేసి తెచ్చుకుంటున్నారు. అది ఇంకో పెద్ద స్కామ్ అక్కడ అన్నమాట. సో ఇదంతా ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే పంజాబ్లో ఉన్న ఫార్మర్స్తోనే జరుగుతుంది. దానికోసం ఇప్పుడు మనం చూస్తున్నాం, మిగతా ఏ రాష్ట్రానికి ఎవరు రావట్లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రైల్వే స్టేషన్లో ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు, ట్రాక్ ఆఫీసర్ బండి. ఆలోచించండి, యు ఆర్ ఎ గవర్నమెంట్ విచ్ హస్ టేకన్ నోట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అండ్ మీరు చేస్తున్న పని ఇది. యాక్చువల్లీ తీసే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి అక్కడ, యాక్చువల్లీ అది జరగాల్సింది. అండ్ దిస్ టైమ్ ఫర్ ఎ చేంజ్ మోదీ గవర్నమెంట్ కొంచెం టఫ్గా యాక్ట్ చేస్తున్నారు. టియర్ గ్యాస్ కానివ్వండి, లాస్ట్ టైం ఏం జరగలేదు అట్లాంటి పని. సో ఈ బడ్జెటెడ్ గవర్నమెంట్ ఈసారి కూడా మీరు చూస్తున్న క్యాపెక్స్ రైల్వే ట్రాక్లు కానీ రోడ్లు వేయడానికి 11 లక్షల కోట్లు పెట్టుకున్నాం. ఇది ఒక్క పైసా కూడా ఉండవు సాయి గారు ఇదన్నీ ఇంప్లిమెంట్ చేస్తే. దీనికి ఏం డబ్బులు ఉండవు. కొత్త రైల్వే ట్రాక్ బని 1 కిలోమీటర్ రోడ్ కూడా వేయలేరు మీరు. ఇది కావాలని చెప్పి ఎలక్షన్ కన్నా ముందు మీరు చెప్పినట్లు కరెక్ట్, ఆ వీడియోలు చెప్పిన మాట ప్రకారమే వీళ్ళు మోదీ గారిని దింపడానికి ట్రై చేస్తున్నారు. ఈ మిగతా ఏం లేదు దీంట్లో. ద పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. కరెక్ట్. ఇది వీళ్ళకి కావాలని చెప్పి వీళ్ళు కావాలని చేస్తున్నారు. దానికి మిగతా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్. ఎందుకంటే రైతులకి ఎస్ వీ హ్యావ్ టు గివ్ దమ్ ద రైట్ఫుల్ డ్యూస్. కరెక్ట్. ఆంధ్ర కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మనం చాలా మటుకు ఇక్కడ మన ఇండియా లీవ్స్ ఆన్ అగ్రికల్చర్ అంటాం. కానీ చాలా మటుకు ఫార్మర్స్ వాళ్ళు ప్యాడీ నుంచి క్యాష్ క్రాప్స్కి వెళ్తున్నారు. అవును. మిగతా దాంట్లో మన దేశంలో ఇప్పుడు కూడా పప్పులు తక్కువ, మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం పప్పు అక్కడ బయట నుంచి. దాన్ని ప్రొడ్యూస్ చేయరు, ఎందుకంటే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది. పామ్ ఆయిల్ కల్టివేషన్ ఆంధ్ర వైపు ఇప్పుడు మొదలైతే 6 సంవత్సరాలు పడుతుంది చెట్టు పైకి రావడానికి. దాని తర్వాత ఇట్ ఈస్ అ కంటిన్యూస్ క్యాష్ క్రాప్ ఫర్ యూ. క్యాష్ క్రాప్ షిఫ్ట్ చేయాల్సిందే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ గవర్నమెంట్ దాంట్లో మోదీ గవర్నమెంట్ తప్పు కూడా ఉంది అనుకోండి. మన ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోడౌన్ నిండి పడింది సాయి గారు, ఎలుకలు తింటున్నారు. బయట వర్షంలో పడి ఉంది బియ్యం అంతా. దానికోసం గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇప్పుడు భారత్ రైస్ అని ఇస్తున్నారు, ఇప్పుడు 29-30 రూపాయలు కిలోలు. కేరళలో అంతా మొదలు పెట్టారు గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ కూడా బహుశా మొదలవుతుంది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ మనం కొనుక్కుంటే పోతున్నాం. MSP 10 సంవత్సరాల ముందు సాయి గారు 1 కిలో బియ్యం రేట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అల్టిమేట్లీ కన్స్యూమర్ విల్ పే. అది గోధుమ ఉండొచ్చు, మీరు బియ్యం ఉండొచ్చు, కన్స్యూమర్ విల్ హ్యావ్ టు పే. మీరు గవర్నమెంట్కి ఏం పోదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పోదు, స్టేట్ గవర్నమెంట్కి అస్సలే పోదు. కానీ మీరు ఇచ్చే ట్యాక్స్తోని MSP కొనేసి ప్రోడక్ట్స్ మీ మీద మళ్ళీ అదే భారం తీసుకొచ్చి పడేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి, మల్లికార్జున్ ఖర్గే మీరు సపోర్ట్ చేస్తూ అంటున్నారు. అంటే మీరు రేపు 20% మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇప్పుడున్న బియ్యం 50 రూపాయలు 60 రూపాయల బియ్యం మనం సోనా మసూరి రేపు 100 రూపాయలకి అమ్మితే మీరు ఎవరు ఏం చెప్తారు, ఏం జవాబు చెప్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఇది మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు సార్. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎస్, ఫార్మర్స్ షుడ్ బి సపోర్టెడ్, దాంట్లో డౌట్ లేదు. దానికోసం మీరు చూస్తున్నారు ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మిగతా ప్లేస్లో ఎక్కడ ప్రొటెస్ట్ లేదు. ఛత్తీస్గఢ్లో లేదు, మహారాష్ట్రలో లేదు. ఈ పంజాబ్లో ఒకటే ఎందుకు జరుగుతుంది ఇది కూడా? అది కూడా ట్రాక్టర్ గొంచుకొచ్చి ట్రాక్టర్లో అది తీసుకెళ్ళి ఇది కొట్టేస్తున్నాం, అది కొట్టేసి ఏంటండి, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? దీనికన్నా ముందు కూడా అజిటేషన్ జరిగిన సౌత్ నుంచి ఏం ప్రాబ్లం లేకుండా ఇక్కడ నుంచి ట్రైన్లలో బస్సులో తీసుకెళ్లారు కమ్యూనిస్టులు, అది ఇంకో మాట. కేరళ నుంచి అయితే మొత్తం ట్రైన్ స్పాన్సర్ చేశారు వాళ్ళు ఒకటి. సో ఐ థింక్ ద టైమ్ హస్ నౌ కమ్. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అది దీనికి అన్నిటికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఓకే,
అందరికీ డెఫినెట్గా ఈక్విటబుల్గా ఉండాలి, వెల్త్ ఉండాలి. కానీ ఇది ఒక బ్లాక్మెయిలింగ్ స్కీమ్ నడుస్తుంది ఇప్పుడు. కరెక్ట్. ప్యూర్ పొలిటిక్స్. అండ్ దీన్ని ఆపాల్సింది, అరకట్టాల్సింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచట్లి గారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు డిస్కస్ చేశాం మనం ఇవాళ. నిజానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సందిగ్ధత కావచ్చు అండ్ ఈ ఎంఎస్పి విషయంలో కావచ్చు చాలా క్లియర్గా మీ థాట్స్ మీరు ప్రజెంట్ చేశారు. రియలీ వండర్ఫుల్ సార్. అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎట్లాగూ ఉండనే ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయవాద దృక్పథంతో జాతీయ వార్తాంశాలకు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ ఈ చర్చ ద్వారా మేము చేస్తూ ఉన్నాము. నేషనల్ రౌండప్ 81వ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన వారితో మీ అభిప్రాయాలు పంచుకోండి. సురేష్ కోచాట్లి గారి గురించి చాలామంది మెయిల్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు. సురేష్ గారి విశ్లేషణ చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో విషయాలు, మాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయని అందరూ చెబుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేషనలిస్ట్ హబ్ తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ ఈ వీడియోస్ని లేదా ఈ డిస్కషన్స్ని మీకు తెలిసిన వారి చేత చూపించే ప్రయత్నం చేయండి. అండ్ ముఖ్యంగా యంగ్స్టర్స్కి వీటిని రీచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది దేశంలో ఏం జరుగుతుంది అనేది. సో తద్వారా మనం జాతీయవాదాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం. సో ఆ ప్రయత్నం మీరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.